వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మనం ఒక ప్రేమ జంటను ఇంటర్వ్యూ చేయబోతున్నాం. గతంలో కూడా చేశాము. మళ్ళీ ఇది అంటే నా సొంత ఛానల్లో అప్పుడు ఒక వ్యక్తిగా చేశాను, ఒక వ్యవస్థగా ఈరోజు మీ ముందుకు రాబోతున్న ఈ నాగరాజ్ రెండోసారి అదే జంటతో మరి కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ జంట ఎవరనేది నేను చెప్పేదాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. రాజకీయం నుండి పుట్టిన ప్రేమ వారిది, హద్దులు ఎరగని బంధం వారిది. సప్తపది సాక్షిగా అంతకు మించి అంటూ 7 అడుగులు కాదు 7 కోట్ల అడుగులు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ఆ జంట. రాజకీయంగా సామాజికంగా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్న ఆ జంటతో ఈరోజు మనం ముచ్చటించబోతున్నాం. ఇంతకు ఆ జంట ఎవరో కాదు, జగమెరిగిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాదిరి. ప్రస్తుతం ఆ లవ్ బర్డ్స్ ఇద్దరు కూడా మన యూటీవీ స్టూడియోకి రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లో వచ్చిన వెంటనే వారితో కాసేపు ముచ్చటిద్దాం. ఓకే, చెప్పాను కదా, వచ్చేశారు. జగమెరిగిన దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్వెల మాదిరి గారు మనతోనే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే నాగరాజ్ గారు, బాగున్నారు కదా? సో యుద్ధాల తర్వాత కొన్ని పోరాటాలు, యుద్ధాల తర్వాత ఎట్టకేలకు ఇద్దరు కూడా అంటే జీలకర్ర బెల్లం లేకోకుండా, నెత్తిన తలంబరాలు లేకుండా, తాళి లేకుండా దండలు మార్చుకుని కొంతమంది పెద్దల సమక్షంలో ఒకటైపోయారు. అంతేనా మాదిరి గారు? ఏం నవ్వుతారు? మేము ఇదివరకే మీకు చెప్పాం. మేము అప్పుడు కలిసి ఉన్నారు కానీ దండలు మార్చుకున్నారంటే మురళీమోహన్ గారు, అల్లి అంబికా కృష్ణ గారు వీళ్ళందరూ సమక్షంలో దండలు మార్చుకున్నారు. స్వామివారు వచ్చి దీవించడం జరిగింది. ఆ వీడియో కూడా నెట్లో టీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో మమ్మల్ని కూడా అక్కడ గెస్ట్స్ గా పిలిచారు. వాళ్ళు బెస్ట్ కపుల్ అని ఒక అవార్డు ఇచ్చారు. బెస్ట్ కపుల్, చార్మింగ్ కపుల్. నేను అనలేదే, అడుగుతున్నా నేను. అంటే దివ్వెల మాదిరి గారిలో గతంలో ఉన్న ఫైర్ కాస్త తగ్గిందేమో, మౌనం పాటిస్తున్నారు ఏమన్నా అంటే దండలు మార్పిడి తర్వాత ఇంకా దగ్గర అయిపోయింది. అప్పుడంతే ఇంకా ఏం లేదు, దండలు మార్చుకున్న తర్వాత ఆదర్శ వివాహం అది అనమాట. అంటే ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారికైనా భయపడి మౌనం వహిస్తున్నారా? అదే ఇది దండలు ఎప్పుడో ఒక 2 years బ్యాకే మేము మార్చుకున్నాం. అదేదో ఇప్పుడు బెస్ట్ కపుల్ అవార్డు ఇచ్చి జరిపారు కానీ 2 years బ్యాకే మేము మార్చుకొని ఒకటి అయ్యాము. ఏదో ఇప్పుడు వాళ్ళు బెస్ట్ కపుల్ అవార్డు ఇచ్చారు, చార్మింగ్ కపుల్. బెస్ట్ కపుల్ మిమ్మల్ని ఏం చూశారు అసలు? చార్మింగ్ మీ వైవాహిక జీవితం స్టార్ట్ అయింది ఇటీవల అంతా కూడా, ఎలక్షన్స్ ముందు అంతా కూడా, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు సరే ఎలక్షన్స్ ముందు అంతా కూడా అంత ఏడాదిన సరే 2 సంవత్సరాలు అనుకుంటాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ వైవాహిక జీవితాన్ని ఏమి చూశారు అసలు? మీరు చెప్పాలంటే బయటపడి కలిసి ఉన్నది ఇంకా ఇప్పుడే అనమాట. అంతకుముందు ఉన్నింది అంతవరకే, బయటపడింది కూడా అంతా ఒక ఏడాది అయింది అంతే, ఇటీవలే కదా. మరి ఏ కాన్సెప్ట్లో, ఏ రీజన్తో మీకు బెస్ట్ కపుల్ అవార్డు ఇచ్చారు? మనకేం తెలుస్తుంది, ఇచ్చేవాళ్ళు వాళ్ళు అక్కడికి రమ్మన్నారు, చార్మింగ్ కపుల్ ఇచ్చారు, ఆలి ఉన్నారు, తర్వాత అంబికా కృష్ణ గారు ఉన్నారు, ఆయన తెచ్చి దండలు ఇచ్చారు, మార్చుకోండి తీసుకున్నాం అంతే. అది హైదరాబాద్ లో నాకు తెలిసి కపుల్స్ అందరిలో బెస్ట్ మేము నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు కాదు, మా ఇద్దరికి మా పరిస్థితుల ప్రభావం వల్ల మేము కలిసి ఉన్నాం. మా లైఫ్ లో ముందు ఫస్ట్ లైఫ్ మాకు సరిగ్గా లేదు కాబట్టి మేము అటు నుంచి సపరేట్ అయిపోయి మా ఇద్దరు లైఫ్ లీడ్ చేస్తాం. మా ఇద్దరికంటే అండర్స్టాండింగ్, మా ఇద్దరికన్నా సపోర్టింగ్. నాకు లీగల్ గా అంటే నాకు లీగల్ గా అయిపోయి ఇతనికి ఇంకా కోర్టులో నడుస్తుంది. అది ఎప్పుడు అవుతుందనే చెప్పలేము. అది ఇప్పుడు 10 years అవుతుందా, 20 years అవుతుందా, ఈ లోపు మేము పోతామా అవి కూడా మాకు తెలియదు. అంటే ఎక్కడికి పోతారు? అంటే పైకి చచ్చిపోతాము. మీకు ఇంకా చిన్న వయసు, ఆయన అంటే 6-10 వయసు వచ్చింది కాబట్టి పర్వాలేదు. అంటే లైఫ్ కి నో వారంటీ, నో గ్యారంటీ. అట్లా ఈ రోజు ఇలా ఉండొచ్చు, ఇలా ఈ క్షణం తర్వాత నెక్స్ట్ మినిట్ కూడా మనం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాలు ఎప్పుడు తెలుస్తాయి తెలియదు. అందుకే మేము 2 years బ్యాకే వైవాహికంగా కలిసాం స్వామి సాక్షిగా. దానిలో ఇంకేముంది, అప్పటి నుంచి కూడా మేము అంతే ఇద్దరే ఏ నిర్ణయం తీసుకొని కలిసి కట్టుగా ఉన్నాము, అదే నిర్ణయం నిలబడి అంతే స్ట్రాంగ్ గా కష్టాలు
అవమానాలను కూడా ఫేస్ చేసుకుంటూ మా స్ట్రగుల్ నుంచి ఫేస్ చేసుకుంటూ ఒడిదుడుకులు తట్టుకుంటూ నిలబడ్డాం. ఇంతకన్నా బెస్ట్ కపుల్ ఎవరు ఉంటారు? ఓకే, మీరు బెస్ట్ కపుల్ అంటున్నారు. మరి ఈ బెస్ట్ చాలా మంది రహస్యంగా చేస్తారు, మేము పబ్లిక్ ఓపెన్ గా చెప్పాం. ఆ ధైర్యం, ఆ గట్స్ ఉండాలి. ఓపెన్ గా చెప్పి చేస్తాం. మేము ఫేస్ చేస్తున్నదే మేము పబ్లిక్ చెప్పాము. కొంతమంది మాంసం తిని ఎముకలు మెడకేసుకోనమాట. మీరు తిన్నాము చూడండి, ఇది అవును నేను తిన్నాము చూడండి అని మేము అనలేదు. వీళ్ళు తిన్నారు చూడండి అని బయటకు లాకెళ్తే అవును తిన్నామని ఒప్పుకున్నాం, అంతే. చాలా తేడా గట్స్ కూడా ఉండాలి. లాగింది మీడియా. మీరు మాంసం తిన్నారంటే అవును తిన్నామని ప్రతి ఒక్కరు చెప్పాం. తింటారు. చాలా మంది మాంసం తింటారు, మీరు తిన్నారంటే అబ్బాయి నేను తినలేదంటారు. ఇప్పుడు మనమే సమాధానం తీసుకుంటాము. కొంతమంది బ్రాహ్మణులు కావచ్చు, కోమట్లు కావచ్చు, ఈరోజు కొంతమంది మాంసం తినే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు అనమాట. చెప్పరు, తిన్నా చెప్పరు, సైలెంట్ గా ఉంటారు అనమాట. మేము చెప్పాం. మేము అడగకపోతే చెప్పుండే వాళ్ళం కాదు. మా మీద పడి అడిగి మమ్మల్ని లాగి రచ్చగిచ్చి రోడ్డు మీద పెట్టారు కాబట్టి మేము చెప్పాం. లేకపోతే మేము తిన్నాము అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి చెప్పారంటే అడిగినా చెప్పాం. అంటే అడిగినప్పుడు దువార్ శ్రీనివాస్ గారు నాకు తెలుసు అతని జీవితంలో అబద్ధాలనే అసలు ఆడరు. సో జెన్యున్ గా ఏదైనా నిజమే చెప్తారు. సో ఏదైనా నిజమే చెప్పాం. జీవితాంతం ఇదే నమ్మకంతో ఉండాలి. ఇదే నమ్మకం. అబద్ధాలు ఆడ్డా అనే నమ్మకం ఉండాలి. అబద్ధాలు అతను ఎప్పుడు కొత్త కాబట్టి కొత్తగానే ఉంటుంది. అతను ఎప్పుడు ప్రజల దగ్గర అబద్ధం ఆడరు, నా దగ్గర అబద్ధం ఆడరు. నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా అతను అదే ఇదే మాట మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. 100%. ఎంత అన్యోన్యంగా ఉన్నారు కదా చిలక గోరింకల్లాగా ఉన్నారు. మీకు దిష్టి తగిలిందేమో పాపం, ఎవరి కన్ను గుట్టిందో మీకు దిష్టి తగిలిందేమో. ఆ దిష్టి తీర్చుకుంటే పోయింది. ఆ దిష్టి ప్రభావం వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీరభక్తుడు, నా దేవుడు అని ఇట్లా గుండె జిలిస్తే నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కనిపిస్తారనే దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఎట్లా దిష్టి తగిలిందంటే ఎట్లా అంటారు? ఇది అసలు ఎందుకు జరిగిందంటారు ఇది సస్పెన్షన్ అనేది? ఒక విధంగా దిష్టి తగిలింది అనుకోవాలి శ్రీనివాస్ గారికి. దిష్టి ఇవన్నీ మనం అంటే సెంటిమెంటల్గా మాట్లాడుకునే మాటలు. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి రాజశేఖర్ రెడ్డి గారితో నా జీవితం ప్రారంభమైంది. రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే వారికి వెళ్ళి కలిసేవాడిని. నేనుగా వెళ్ళి కలిసేవాడిని. అలా ఆయన పాదయాత్రకు రావటం, ఆ పాదయాత్రలో నేను చాలా యాక్టివ్గా శ్రీకాకుళంలో ఆర్గనైజ్ చేయటం. అప్పుడు ఎర్రనాయుడు చాలా యాక్టివ్ లీడర్ హరిశ్చంద్రపురం కాన్స్టిట్యున్సీలో. అక్కడ పాదయాత్ర సక్సెస్ కాదని సార్కి రిపోర్ట్స్ ఇచ్చారు. ఎందుకు సక్సెస్ కాదో చూస్తానని చెప్పి నా వంతు నేను కృషి చేశాను. ఇలా మనుషుల్ని రప్పించేదానిలో సార్కు ఉన్నటువంటి ఇమేజ్ మీద జనం వచ్చారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. సార్ వెంటనే అక్కడికో 2వ రోజు 3వ రోజు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రకటించారు రాజశేఖర రెడ్డి గారు హరిశ్చంద్రపురంలో ఎర్రనాయుడు మీద. సో ఈ 2004 ఎలక్షన్కి ఇలా వారితో చాలా స్నేహంగా చాలా అద్భుతంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిని చేశారు. ఆ తర్వాత వచ్చే 2006 ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మనే అనుకున్నారు పాపం ఆయన. కానీ కొన్ని కారణాల వల్ల మా జిల్లాలో నేనంటూ పడని శాతం కొంత ఉంటారు నాయకులు, వాళ్ళు నన్ను కానివ్వలేదు. అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సార్ చేశాను. ఎవరికి శత్రువు అసలుకి? ఎవరికి పడరు మీరంటే? నేను ముక్కుసూటిగా వెళ్తాను సార్. నేను భయపడేది లేదు, అదిరేది లేదు. ఇన్నేళ్ల ఈ 25 సంవత్సరాల రాజకీయాల్లో నేను ఎవ్వడికీ తలంచలేదు, ఎక్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరి దగ్గరే నేను సరెండర్ అయ్యి వాళ్ళే నా సర్వస్వం. వాళ్ళే నాకు నాయకత్వం నచ్చింది. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అంటే నాకు ఇష్టం. వారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి. సో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటానికి కుతూహలంగా చాలా కష్టపడి చేసేవాళ్ళం. ఆయన నన్ను బ్రహ్మాండంగా చూశారు. శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే రాజశేఖర రెడ్డి. నన్ను ఆ ఖ్యాతిని తీసుకొచ్చింది. ఆయన పక్కన కూర్చోబెట్టుకునేది. ఆయనతో భోజనాలు కూడా చేశాను, 6-7 సార్లు చేశాను. ఇవన్నీ గొప్ప అనుభవాలు సార్తో. ఇంత గొప్ప అనుభవాలు. ఒక క్లారిటీ ఇవ్వండి. ఈరోజు అన్నారు రాజశేఖర రెడ్డి గారి వల్లనే నేను రాజకీయాల్లోకి వచ్చాను, వాళ్ళ నాయకత్వం నాకు నచ్చింది అని అన్నారు కదా. మరి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే 2007లో మీరు శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్నారు. అప్పట్లో మిమ్మల్ని ఒక ఎమ్మెల్సీ ఎన్నికల అంశంలో ఏదో సబ్జెక్ట్లో మిమ్మల్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆ రోజు సస్పెండ్ చేయించింది ఎవరు, ఎందుకు చేశారంట? ఎస్, ఇది సెకండ్ టైం నాకు సస్పెన్షన్ అవడం. ఫస్ట్ టైం అది మీరు అన్నది కరెక్ట్, యువర్ రైట్. 2007లో 2006లో నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అన్నతో బ్రహ్మాండంగా కథ నడుస్తుంది, బ్రహ్మాండంగా గౌరవం అన్నీ బాగున్నాయి. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల లోకల్ బాడీస్లో గొర్రె హరిబాబు నాయుడు గారు అని అప్పటికే 12 సంవత్సరాలు డీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, సీనియర్ లీడర్. ఆయన జీవితంలో పాపం ఏమీ సాధించలేకపోయినాడు, అవ్వలేకపోయినాడు. అనారోగ్య పరిస్థితి, పిల్లలు ఏం సాధించలేకపోయాడు. ఆ టైంలో ఆయన ఒక ఎమ్మెల్సీ అడిగాడు, ఇదేనా నాకు రాకపోతే మరి ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఆయనకి ఇవ్వాల. ఎవరు? ధర్మాన ప్రసాద్ గారు. ఆయనకి పడకపోవటం వల్ల వాళ్ళకున్న అంతర్గత విభేదాలు, దానివల్ల మరో వ్యక్తిని పెట్టారు. పెట్టిన తర్వాత హరిబాబు గారు నాకు అన్నారు, శ్రీనివాస్ చూడు,
మరి నాకు అవకాశం నువ్వు చిన్నోడివైనా నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, నేను విత్డ్రా అయిపోతాను, నన్ను ఎవరైనా అడిగితే నేను విత్డ్రా అయిపోతానని పాపం ఆయన అన్నాడు. ఆ విషయం నేను వెళ్ళి అడిగాను. మరి ఆయన విత్డ్రా అవుతామంటున్నారు, పార్టీ నుంచి ఆయనతో మాట్లాడిస్తే విత్డ్రా అయిపోతే మనం అనుకున్న వ్యక్తిని పెట్టుకోవచ్చు సార్ అన్నాను. అక్కర్లేదన్నారు. ఎవరు? ధర్మాన ప్రసాద్. అప్పుడు నేను ఇంకా హరిబాబు గారికి ఇది చెప్పాను, చూసావు శ్రీను, నేను విత్డ్రా అవుతామన్నా సరే నన్ను అడిగేవాళ్ళు లేడు, పార్టీలో అవమానాలు ఎలాగే ఉంటాయి, 12 సంవత్సరాలు కష్టపడినందుకు నాకు తగిన పరిస్థితి అని. సరే నేను ఇండిపెండెంట్గా వేస్తాను, నువ్వు సపోర్ట్ చేయాలని. నాకు చిన్నవాడు, నాకే అంత రాజకీయ పరిజ్ఞానం నాకు లేదు, స్ట్రైట్గా ముక్సుటిగా మాట్లాడడమే తప్ప. ఇది 2006 మాటది. దానికే ఉంది సార్, అప్పటికి ఇంకా నాకు 37-38 సంవత్సరాలు ఉంటాయి. నేను దానికే ఉంది చేస్తానని సార్. నాకున్న ఓట్లు ఒక 15-18 ఓట్లు నా సొంతంగా ఉన్నాయి, అవి వేయించాను. ఆయన గెలిచేశాడు. గెలిచేసిన తర్వాత ఇంకా నా మీద కక్ష పెట్టుకున్నారు. అప్పటికి కక్ష పెట్టుకొని ఆ కక్షతో వీడిని ఎలాగైనా పార్టీ నుంచి పంపించాలని చూశారు. ఎవరు? ప్రసాదరావు గారు. దానికి కారణం ఏంటి? ధర్మాన ప్రసాదరావు గారు. కారణం ఏంటంటే హరిబాబు గెలిపించడానికి సహకరించామన్నది కాదు, నేను చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాను కాబట్టి నాలాంటి వాడు ఈ పార్టీలో ఉండకూడదు, రాజశేఖర రెడ్డి గారితో బాగా చనువుగా ఉన్నాను కాబట్టి, దగ్గరగా ఉన్నాను కాబట్టి, అదే నాకు బలము, అదే నాకు బలహీనత, అదే ప్లస్, అదే నాకు మైనస్ అయింది. దానికి నేను ఒకవైపు ప్రపంచ స్థాయి గ్రానైట్ వ్యాపారం, ఐకాన్ బ్రౌన్ అని వరల్డ్ క్లాస్ మెటీరియల్కి అప్పటికే నేను 2000లో స్టార్ట్ చేశాను. 2002 కల్లా అది బాగా పుంజుకుంది. 2005-6 సంవత్సరాలు వచ్చినప్పటికి వరల్డ్ క్లాస్ మెటీరియల్ అయిపోయింది. ఒరిస్సా ఎక్స్క్లూజివ్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్ ఈ రోజుకి కూడా, ఐకాన్ బ్రౌన్ అని. అది వానర్షిప్ నాది, నేను వార్నర్ దానికి. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు, మరి స్వర్ణయుగం అది. అలా నడుస్తుండేటప్పుడు ఈయన్ని కొట్టాలి అనుకున్నారు. ఇప్పుడు కొట్టకపోతే చాలా ప్రమాదం అని అనుకున్నారు. ఈర్ష్య, అసూయ, జల్సులకి కారణమైనాను కొట్టారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎలా పెట్టారంటే, ఈయన కావాలా, శ్రీనివాసే కావాలా, నేను కావాలో తేల్చుకోండి అన్నారు. హీ వాజ్ ద రెవెన్యూ మినిస్టర్. అప్పుడు నన్ను ఎవడు చూస్తాడు? పాపం సార్ ఉన్నారు కాబట్టి నేను అంతవరకు అయ్యాను. కానీ ఆయన మాట ఎక్కువైంది, నన్ను సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన తర్వాత నేను పాదయాత్ర చేశాను. నన్ను ఎందుకు 2008 ఏప్రిల్ 24 ఇదే నెలలో స్టార్ట్ అయింది. జూన్ 6 వరకు అయింది. మండుటెండల్లో 42 రోజులు 1600 కిలోమీటర్లు నా కాన్స్టిట్యున్సీలోనే చేశాను. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, టెక్కలి, నందిగా. ఎందుకు నన్ను 1600 కిలోమీటర్ల కాన్స్టిట్యున్సీలు, విత్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ, ప్రతి ఊరు, ప్రతి కొండ, ప్రతి విలేజ్, ఎన్ని కొండలెక్కినా నాకు తెలియదు. ఎక్కి దిగి కాన్స్టిట్యున్సీలోనే తిరిగా. మొత్తం 42 రోజులు తిరిగా. మీ నియోజకవర్గం 1600 మొత్తం సార్, అన్ని విలేజ్లు 508 గ్రామాలు. ఒక్కొక్క గ్రామానికి ఎన్ని కిలోమీటర్లు? ఒకదానికి 7 ఉంటుంది, 12 ఉంటుంది, 15 ఉంటుంది, 22 ఉంటుంది. మన సర్కిల్ పక్కన విలేజ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడో విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ నుంచి 1600 వచ్చింది. 1622 వచ్చింది. మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎక్కడికి 2 వీలర్ వేసి, 2 వీలర్తో ముందు నేను వెళ్ళబోయే విలేజ్లకి ఎంత ఉందో కిలోమీటర్ చెక్ చేసి ఒక ప్లాన్ చేసుకున్నాం. ఆన్ రికార్డు పేపర్ మీద చేసుకుని ఆ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి నేనే వర్కౌట్ చేశాను. ఎక్కడి నుంచి కోట ఆయనది 1600 చిల్లరే. స్ట్రైట్ వచ్చారు కదా సార్. ఆయన చేవాళ్ళ నుంచి డైరెక్ట్ ఇచ్చాపురం వచ్చారు. అలా లెక్కేసుకుంటే టెక్కలంతా కలిపిన 100 కిలోమీటర్లు ఉంటుంది. టెక్కలి 4 మండలాలు కలిపి స్ట్రైట్గా లైన్ నుంచి లైన్ కొడితే 100 కూడా ఉండదు, 60-70 ఉంటుంది. అలా కాదు, 508 గ్రామాలు టచ్ చేయాలి. ఆ టచ్ చేసేటప్పుడు కొండ మీద కూడా ఒక చిన్న విలేజ్ ఉంటుంది, 11 ఇళ్ళు ఉంటాయి. అక్కడికి కూడా ఎక్కి రావాలి. ఆ 11 ఇళ్ళ కోసం కొండ ఎక్కి దిగాలంటే 16 కిలోమీటర్లు అయింది. కొండ పైకి 8 కిలోమీటర్ల దిగాలి 16 కిలోమీటర్లు. అలాంటి పాదయాత్ర నేనేదో ఆషామాషిగా చేయలే. అది నాకు మంచి మార్క్ ఇచ్చింది, ప్రజల్లో గుడ్ మార్క్ ఇచ్చింది. నేను ఎందుకు సస్పెండ్ చేస్తారని చేసి నా ఫోటోలు కూడా ఉన్నాయి, మీకు ఇస్తాను. పాదయాత్ర ఇస్తాను. విపరీతమైన జనం వచ్చారు. గ్రాండ్ సక్సెస్ అయింది. గవర్నమెంట్కి వ్యతిరేకం. నేను వైస్ చైర్మన్గా రాజీనామా చేశాను. ధర్మాన ప్రసాద్ నాకు చేసిన అన్యాయం మీద చేశాను. ఇప్పుడు మాధురి గారు ఎక్కడ ఉన్నారు? చిన్నపిల్ల. తెలీదు అసలు. తన్నాగే ఏం నడుస్తున్నాడు, ఏం అందగాడు, ఏమి టీవీ, ఏం లేదా తెలియదు. చిన్నపిల్ల. సో మీ దగ్గర చిన్నపిల్ల. సో పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. మొత్తానికి సస్పెన్షన్ ఉంది. ఆ తర్వాత ఆ పాదయాత్ర ఆ ఇమేజ్ చూసి చిరంజీవి గారు నాకు కవర్ పెట్టారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, పిఆర్పీలో పోటీ చేస్తాం. అది కూడా రాజశేఖర రెడ్డి గారికి చెప్పే వెళ్ళాను. చెప్పే వెళ్ళాను. సార్ ఇలాగా నన్ను పిలుస్తున్నారు సార్ అంటే, మీరు సస్పెన్షన్ ఇస్తున్నా బాగుండు, మీరు ఎత్తడానికి అవకాశం లేకుండా పోతుంది, ఆయన నాకు పిలుస్తున్నారంటే, శ్రీనివాస్ ఎక్కడున్నా బాగుండబ్బా,
దానికి ఏముంది, ఇక్కడ ఉన్న పరిస్థితులు నేను ఇలా వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడున్నా బాగుండని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారికి చెప్పి పాదయాత్ర చేసి ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. మీకు నచ్చిన నాయకుడు, ఆయన నాయకత్వ లక్షణాలు మీకు నచ్చినాయి. మరి ఆ రోజు మహానేత అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మహానేత రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఆయన మిమ్మల్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఈరోజు వచ్చేసరికి 2025లో ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ పాదయాత్ర చేయబోతారా? ఉద్యమం అయితే మామూలుగా ఉండదు. అది నేను ప్రజా ఉద్యమం ఆ రోజు నేను పాదయాత్ర చేసింది ధర్మాన ప్రసాద్ నాకు చేసిన అన్యాయానికి, రాజశేఖర రెడ్డి గారి గురించి కాదు. రాజశేఖర రెడ్డి గారిని కీర్తించుకుంటూనే చేశాను. ఆయన పాటలు వేసుకునేవాడు. మరి ఈ రోజు మీ సస్పెన్షన్ ఆయన పాటలు వేసుకునేవాడు. మిమ్మల్ని సస్పెండ్ ఈ రోజు కూడా సేమ్ టీం, ఏ టీం? సేమ్ టీం. అదే ధర్మాన ప్రసాద్, అదే కృష్ణదాసు. ఆ రోజు కృష్ణదాస్ గారు ఉన్నారా? ఆ రోజు ఉన్నారు కానీ అంత యాక్టివ్ గారు. ఈ రోజు యాక్టివ్గా ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ కదా. ఈ రోజు ఎవరి ప్రోద్బలముతో, ఎవరి సిఫారసుతో జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు? నేను అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, అవినీతి చేయలేదు, లేకపోతే అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు. నా మీద ఇంత మరక కూడా చూపెడితే ఈ టైంలోనైనా ఒకటి ప్రతిపక్షంలో ఉన్నాను, 2 సొంత పార్టీ నుంచి బహిష్కరణ అయింది. ఇప్పుడు చెప్తా ఉండండి. ఒక వ్యక్తికి రాజకీయంలో ఉండేది ఇవి ప్రధాన అంశాల కింద వస్తాయి. పార్టీకి వెన్నుపోటు పడడం, ఇతర పార్టీతో చేతులు కలపటం, ఇవి ప్రధాన అంశాలు సస్పెన్షన్కి. వ్యక్తిగతాన్ని సస్పెన్షన్ కింద తీసుకుంటే 70% ఎవడు ఏ పార్టీలో కూడా ఉండలేడు. ఇది నా వ్యక్తిగతం. వాళ్ళంతా కూడా 4 గోడల మధ్యనే పెట్టుకుంటారు. మీలాగా బహిరంగ అది మంచిది అనమాట. అంటే 4 గోడల మధ్య ఏం చేసినా పర్వాలేదు అనమాట. ఒకవేళ అదే నిజం అనుకుంటే అది వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చాయి, ఓకేనా? గంట అరగంట అనేది అంటే రెడ్ హ్యాండెడ్ దొరకలేదు ఎక్కడ కూడా, వాయిస్ రికార్డ్స్ మాత్రమే బయటకు వచ్చాయి. వాళ్ళు ఏమంటారు, మార్ఫింగ్ అంటారు, మా పైన కక్షగా కట్టి అలా వాళ్ళు ప్రతిపక్షాలు అలా చేశారు అంటారు. మీరు తప్పించుకోలేరు, బయటకు వచ్చేసారు. తిరుమలకు వెళ్ళారు, తిరిగారు, ఫోటోలు దిగారు, మళ్ళా దండలు మార్చి సార్ రహస్యంగా చేస్తే పర్వాలేదని ఈ సమాజంలో మన లాంటి వాళ్ళు చెప్పాలనుకుంటే, ఇప్పుడు మీరు రహస్యంగా సమాజం చూడట్లా, మనం చూస్తున్నాం. ఆ దృక్పథంలో సమాజాన్ని ఆ కోణంలో మనం చూస్తున్నాం, సమాజం ఆ కోణంలో చూడట్లా. సమాజానికి మనం ఏం చెప్తున్నాం అంటే, మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరేం చెప్తున్నారు, రహస్యంగా ఏదైనా చేసుకోవచ్చు, రహస్యంగా ఎన్ని ఎదవ పనులైనా చేయొచ్చు అంటారు. మీకు అది ఉండండి చెప్తున్నారు. నేనేం చెప్తానంటే, రహస్యం వద్దు, తప్పు చేసినా సరే నిజాయితీగా జనంకి చెప్పాలి. జనములు అనేవాళ్ళు దేవుళ్ళు. వాళ్ళ ముందు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, రాజకీయాల్లో లేకపోతే వ్యాపారిగా ఉంటే నీ సబ్జెక్ట్ జనంకి కూడా అనవసరం, పట్టించుకోరు. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అవసరం, మన గురించి ఆలోచిస్తారు. ఆలోచించేటప్పుడు వాళ్ళకి వాస్తవమే చెప్పాలన్నది నా సిద్ధాంతం. ఒకవేళ మీ సిద్ధాంతం రహస్యంగా చేసుకుంటే పర్వాలేదనే సిద్ధాంతం రైటా, లేదు రహస్యాన్ని అయినా సరే క్లియర్గా జనంకి చెప్పడం అన్నది రైటా అన్నది సమాజం. రహస్యంగా చేసుకునే వాళ్ళు ఈరోజు బాగానే ఉన్నారు సమాజంలో, రాజకీయాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఎక్కడున్నా కూడా బాగానే ఉన్నారు. కాదంబరి జత్వానీ గారి గురించి చెప్తే ఒక వ్యాపారవేత్త ఏమి చేశాడు అనేది అందరికీ తెలుసు. మరి ఆ వ్యాపారవేత్త ఈరోజు హ్యాపీగా ఉన్నాడు కదా. ఆ వ్యాపారవేత్తకి వత్తాసు పలికిన ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పడుతున్నారు, ఆ వ్యాపారవేత్త హ్యాపీగా ఉన్నాడు. ఆ విషయం ఎవరికి కూడా పట్టించుకోరు. ఓకేనా? రాజకీయాల్లో కూడా చాలామంది అలా ఉన్నారు. అధినేతలు కూడా సరే బయటికి రాలేదు కదా, ఏదో వాళ్ళ కర్మ వాళ్ళు పడుతున్నారు అని పోతారు, పట్టించుకోరు. బయటికి వచ్చినప్పుడే కదా ఇష్యూ జరిగేదంతా కూడా. ఏ ఇష్యూలు జరగని మరి మీ సస్పెన్షన్ కారణం ఏంటి? సస్పెన్షన్ అయిపోతే బొందులో ప్రాణం పోదు కదా. నెక్స్ట్ సస్పెన్షన్ అయిపోతే, సస్పెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ పార్టీ, సస్పెన్షన్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద పబ్లిక్. ప్రజల నుంచి సస్పెన్షన్ కాదు. ప్రజలకి నాకున్న సంబంధాలు శాశ్వతం. నాకెవరో 4-5 క్రమశిక్షణ కమిటీలో మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు, సార్ శత్రువు హైదరాబాద్లో నాకు ఉండడు, నా శత్రువు నా పక్కనే ఉంటాడు. కాబట్టి నా పక్కన ఉన్నవాడే చెప్పండి. అదే నేను అడుగుతున్నా. సస్పెన్షన్ అంటే నాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేసినప్పుడు నోటీస్ ఇచ్చారు, సమాధానం అడిగారు, సమాధానం చెప్పాను. ఆ తర్వాత కమిటీ వచ్చింది, కమిటీ వచ్చి పరిశీలించింది, మొత్తం అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అప్పుడు యాక్షన్ ఏదైనా అవ్వచ్చు, సస్పెన్షన్ రివోక్ చేయొచ్చు, లేదా కంటిన్యూ చేయొచ్చు, పక్కన పెట్టండి. బట్ దెర్ విల్ బి ఎ ప్రొసీజర్, దెర్ మస్ట్ బి ఎ ప్రొసీజర్. ఐ డెంట్ రిసీవ్ ఎనీ నోటీస్, నాకు ఏ నోటీసు రాలేదు, ఏ సమాచారం లేదు, ఎటువంటి. ఇప్పుడు
క్రమశిక్షణ కమిటీకి అందినటువంటి పలు ఫిర్యాదుల మేరకు వారు చేసిన సూచన మేరకు నాకు సస్పెన్షన్ అయిందని అంటున్నారు. అంటే ఇందులో అధ్యక్షుల వారి పాత్ర లేదు, కేవలం క్రమశిక్షణ కమిటీ పాత్రే ఉంది. ఇది సస్పెన్షన్ లెటర్లో. క్రమశిక్షణ కమిటీకి అందిన ఫిర్యాదులు ఏంటి, వాళ్ళు ఈ పాత్ర వహించడానికి కారణం ఏంటో నన్ను అడగాలి కదా, నోటీస్ చేయాలి కదా. మీరు దేవుడుగా కొలిచే మీ దేవుడి యొక్క ఆదేశాలు లేకోకుండానే ఆయన దగ్గర ఉన్న పూజార్ల వల్ల అవుతుందా? దేవుడు ఆదేశించిన పూజార్లు సస్పెండ్ చేస్తారా? క్రమశిక్షణ కమిటీ ఆదేశాల మేరకు అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు ఇది జరుగుతుంది, ఇందులో డౌట్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవారు అనే వ్యక్తి నేను అధికారంలో ఉన్నప్పుడు నా దేవుడే, అపోజిషన్లో ఉన్నప్పుడు నా దేవుడే, ఇప్పుడు నా దేవుడే. చూడండి, మీకు ఇంతవరకు ఇన్నేళ్ల రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి 25 సంవత్సరాల్లో ఆయనతో అడుగులేసిన నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా? ఏమంటున్నాను? గొప్ప నాయకుడు, మహానాయకుడు, నాకు గౌరవించిన వ్యక్తి, నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి, నన్ను లేపిన వ్యక్తి అని అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదే మాట్లాడుతున్నాను. సస్పెండ్ అయినా సరే నేను అదే మాట్లాడాను. దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క సస్పెన్షన్ విషయం మీరేమంటారు చెప్పండి. ఏంటి, మీరు ఒక టీచర్గా ఉన్నారు, మీకు ఒక మంచి స్టూడెంట్ అంటే చాలా ఇష్టం, ఒక స్టూడెంట్ అంటే చాలా ఇష్టం, బాగా చదువుద్ది, అందరికంటే మంచి ప్లేస్లో ఉండగదని చదువుతాడు అనుకోండి. మీ కింద 4 టీచర్స్ పనిచేస్తున్నారు, మీరు హెడ్ మాస్టర్, మీ కింద 4 టీచర్లు పనిచేస్తున్నారు. ఆ 4 టీచర్లు వచ్చి స్టూడెంట్ సస్పెండ్ చేయకపోతే మీ 4 టీచర్లు మానేస్తామని చెప్తే మీరేం చేస్తారు? కారణం కనుక్కుంటాం. ఎందుకు సస్పెండ్ చేయాలి? అదే కనుక్కోలేదు. హెడ్ మాస్టర్ గా నేను అడుగుతా, ఎందుకు సస్పెండ్ చేయాలి చెప్పండి. మంచి స్టూడెంట్ కదా, బాగున్నాడు, అసలుకి నా పట్ల ఎంతో విధేయతగా ఉంటాడు, ఎందుకు అలా చేయాలి మనము? చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. అవన్నీ రీజన్స్ చెప్పం, మేము ఉండాలా, తను స్టూడెంట్ కావాలా తేల్చుకుంటే మీరేం చేస్తారు? మీ సంస్థ 4 టీచర్లు పిలిచి స్టూడెంట్ని, అరే బాబు ఏంటి నీట సస్పెండ్ చేయమంటున్నారు, ఎందుకు నీకు వాళ్ళకి ఏంది అసలు విభేదాలు ఏంటివి, నిన్ను సస్పెండ్ చేయకపోతే మేము వెళ్ళిపోతాం, స్కూల్ వదిలి వెళ్ళిపోతాం అంటున్నారు వాళ్ళు, మరి ఇప్పుడు నేను ఎటు తేల్చుకోలేకపోతున్నా, నువ్వా వాళ్ళ అనేది నేను తేల్చుకోలేకపోతున్నా, మరి ఏమంటావు అని ఒక హెడ్ మాస్టర్ గా నేను సెలవిస్తాను. ఎందుకంటే మా గుండె రాజశేఖర రెడ్డి గారికి చెప్పినప్పుడు శ్రీనివాస్ నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఓకే, అది గొప్ప హెడ్ మాస్టర్ గా ఆయన సెలవిచ్చారు, బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా భావించి ఉంటారు, అలా అనుకొని ఉంటారని మీ అంతకు మీరు ఎందుకు అనుకుంటున్నారు? అలా అంతే, మాకున్న అనుబంధం ఆయనతో, అది అనుబంధం అంతే. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమన్నారు మీరు? అంటే మనిషిని దూరం చేయగలిగారు, అతని మనసులో మాత్రం తన స్థానం ఎప్పుడు ఉంటుందని మేమైతే నమ్ముతాం. సస్పెన్షన్ అనేది విరామం, ఇది తాత్కాలిక విరామం అని ఏదో అన్నారు మీరు, నాకు అంత ఇంగ్లీష్ రాదు. అతను ఇప్పుడే చెప్పారు కదండి, దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను అన్నారు. ఈ విరామం ఇలా సుదీర్ఘంగా కొనసాగుతుంది సార్, మీరు ఇప్పుడు ఓకేనా? సుదీర్ఘంగా కొనసాగుతుంది. తండ్రితో ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అంతం కానుందా అంటే ఏమంటారు? అంతం ఎందుకు అవుతుంది? అవును, ఇదే టీమే మీ దగ్గర ఉన్న డి బ్రదర్సే మిమ్మల్ని తిరిగి పార్టీలోకి చేర్చుకొని సస్పెన్షన్ ఎత్తేయడానికి ఒప్పుకోరు. మేము కావాలా, దువ్వాడ కావాలా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ సస్పెన్షన్ ఎత్తేయరు. సీను నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అంటాడు. అప్పుడు అంటారు పరిస్థితి చూడండి, తండ్రి మాటే కుమారుడి నోటి నుంచి కూడా వస్తుంది, నాకు తెలుసు. ఆయన నోటి కూడా అదే ఎక్కడున్నా బాగుండే బాగా అంటారు ఆయన కూడా. కానీ ఈ వీళ్ళ సంగతి ఏటో నా సంగతి ఏటో జనంలో తేల్చుకుంటాం. జనం న్యాయ నిర్ణయం చూడండి. ఒక పార్టీ అండా ఉన్నప్పుడు చూడండి సార్, అండా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఏ పార్టీ అండా లేకుండా ఏం చేస్తారు? ఏ పార్టీ అండలేనప్పుడే పాదయాత్ర చేశాడు ఇదివాడ. ఈ రోజు మీకున్న మాదిరి గారు అండ సరిపోతుందా? ఇది చెప్పండి సార్, వినండి. ఏ అండా లేనప్పుడే పాదయాత్ర చేశాను, ఏ సపోర్ట్ లేనప్పుడే 35 గ్రామాలకు అండగా నిలబడి థర్మల్ పవర్ ప్లాంట్, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ని తరిమి కొట్టేందుకు 7 సంవత్సరాలు ఉద్యమం చేశాను. మీరు ఆరోగ్యం ఉండి కాళ్ళు చేతులు బాగుంటాయి, అంత ఆషామాషి విషయం కాదు గారు. ఫైరింగ్ ఆర్డర్స్ చూడండి, ఫైరింగ్ ఆర్డర్స్ వచ్చినాయి నా మీద, బాష్పవాయువులు వెజ్జల్లారు, వారం రోజుల పాటు కాల్పులు జరిపారు. అంతకు ముందు నన్ను అరెస్ట్ చేసేసి కాల్పులు జరిపితే 3 మాలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ బంధువులకు చూడండి అంతే కదా, అంతే. మా ఇంటికి 200 బుల్లెట్ కూడా దిగలేదు. చెప్పింది వినండి సార్, ఇది రికార్డెడ్ ఒకటి ఉంటది కదా. 200 మంది పోలీసులు వచ్చి టెక్కల్లో నేనున్న ఇంటిని సరెండర్ చేశారు. నువ్వే గాని ప్లాంట్ దగ్గరికి ఈ రోజు వెళ్తే నిన్ను అరెస్ట్, మొత్తం ఇంటి చుట్టూ సరెండర్ చేసి నిన్ను కాల్చిస్తామన్నారు.
కాల్ చేస్తామంటే బయట ఉన్నారు పోలీస్ కాల్ చేస్తారు. కానీ నీకు ఒకటి చెప్తున్నావు, కాల్చడానికి ముందు నిన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నావు. నువ్వు అరెస్ట్ అయిపోతే ఓకే, కాదని బయటకు వెళ్తే ఫైరింగ్ తప్పదు. చూడండి అన్నారు, మేము పోర్టులో ప్లాంట్ ఉద్యమం కదా, పెద్ద ఉద్యమం సార్, హిస్టరీ ఇది నేను చెప్పింది కదా. కాకరాపల్లి ఉద్యమం, కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూ ఈ రోజు కూడా 15 సంవత్సరాలు అయింది. నిరాహార దీక్షలు సాగుతున్నాయి, రిలే నిరాహార దీక్షలు ఈ రోజు కూడా వడ్డితాండ్రలో. నేననేది అంటే ఆ ఉద్యమంలో ఆల్ పొలిటికల్ లీడర్స్, ఆల్ పొలిటికల్ పార్టీస్ పవర్ ప్లాంట్ ఫేవర్లో ఉన్నాయి. నేను ఒక్కడనే వాళ్ళకి వ్యతిరేకంగా, అందరు లీడర్లకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాను కదా. అప్పుడు ఏ పార్టీ నేను, అప్పుడు ఎవరితో ఉన్నాను? అప్పుడు ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్లో ఉన్నారు మినిస్టర్, కృపారాణి గారు మినిస్టర్, ఎర్రన్నాయుడు ఎంపీ, అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే, వీళ్ళందరూ ప్లాంట్కి సపోర్టు, నేను ఒక్కడిని వ్యతిరేకం. ఇది చరిత్ర. ఇదేంటి మీరు నేను ఆడేసుకుంటే అయిపోదు, రికార్డెడ్ హిస్టరీ. ఆ హిస్టరీలో 1600 మంది మేము ముద్దాయిలు జైల్లో ఉన్నాం. 1600 మందితో కలిసి నేను జైల్లో ఉన్నాను. ఈ రోజు కూడా దాని కేసులు నేను అనుభవిస్తున్నాను. ఒక ఉద్యమ నాయకుడు, ఇది ఆ రోజు ఎక్కడున్నారు? ఆ రోజు ఎవరు పోరాటాలు చేసిన నాయకుడు మీరు, నేను ఒప్పుకుంటాను దానికి. మీరు చరిత్ర తెలుసుకోండి. ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క ఎన్నిక ఎందుకు గెలవలేకపోతున్నారంటే మీ సమాధానం ఏంటి సార్? ఎన్నికల్లో అదే ప్రజలు మిమ్మల్ని ఎందుకు అక్కడ చేర్చుకోలేకపోతున్నారు? చెప్తారు ఆ రీజన్ తను చెప్తారు. చెప్పండి, మీరు చెప్పండి. నేను ముందు ఒక మాట చెప్తాను. చెప్తాను నేను ఎప్పుడు కూడా 3,000-3,500 ఓట్ల తేడాతోనే వాళ్ళ మీద ఓటమి జరిగింది. నేను కాదట్లా. ఎర్రన్నాయుడు 48 బూతులు రిగ్గింగ్ చేసే స్థాయి నుంచి ఆ బూత్ రిగ్గింగ్స్ పైన మొట్టమొదటి సవాల్ ఇసిరి 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారి సహకారంతో వాళ్ళ మీద తిరుగుబాటు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్లో. నేను ఆ రోజు ఎవరు లీడర్స్ లేరు కాంగ్రెస్కి. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందా అని అనేవాడు ఎర్రన్నాయుడు. కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రతికుందా అనేవాడు. అలాంటి పార్టీ నుంచి ఆయన మీద తిరుగుబాటు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి రిగ్గింగ్ బూత్స్ని అణగదొక్కాం, చాలా వరకు ఎదుర్కొన్నాం, కేడర్ని తయారు చేసాం. ఇంత ఉద్యమం చేసిన తర్వాత నేను పోరాటం ఎప్పుడూ కూడా వాళ్ళతోనే ఫైట్. నాకు ఈ 25 సంవత్సరాలు వాళ్ళతోనే ఫైట్. ఆ ఫైట్లో 2,000, 3,000, 3,500తోనే పోతున్నా. నా వాటమిలో ఎప్పుడు కూడా వాళ్ళు రిగ్గింగ్, రౌడీజం, గూండాయిజమే వాళ్ళకి ప్రధాన పాత్ర అయింది. కానీ నేను వాళ్ళతో ఎదిరించాలంటే తప్పదండో. వాళ్ళని ఎదిరించాలంటే సాత్వికుడైతే బొట్టు పెట్టుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టం ఉంటుంది, బెండ్ తెగిపోద్దు. నేను చేశాను గట్టిగా మామూలుగా కాదు. రౌడీజం అని నేను అన్న కానీ వాళ్ళ మీద తిరుగుబాటు బాక్స్ బద్దలైపోయేటట్టు చేశాను. మామూలుగా కాదు. సగం ఎందుకు, నా గొంతులో సగం ఇప్పుడు గొంతు నాతో నా వాయిస్ అడుగుందా? ఓడిపోయిన పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు. సస్పెండ్ చేసిన నా నాయకుడు గొప్పోడు, నా పార్టీ గొప్పది. అది వాళ్ళకి మాకు తేడా. అసలు పూజకి పనికిరాను కదా కదా. నేను దానికి ఒక మాట అడుగుతా, దమ్ముంటాడికి ఈరోజు సమాధానం చెప్పాలంటే, మా జిల్లాలో కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు, ఎమ్మెల్యే అంటే అడిగి పాత్ర అబ్రివేషన్ కూడా తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, సర్పంచ్ క్యాడర్ కూడా కాదు. ధర్మాన ప్రసాద్ మీద 54,000తో గెలిచాడు ఒకడు, ఒక్కరాడు శంకర్. ఇంకొకటి పాతపట్నంలో అలాగే గెలిచారు 45,000. అలాగే పలాసలో కూడా 40,000 పైచీలకు. అందరూ 40,000 దాటండి మెజారిటీ మా శ్రీకాకుళం. ఏమండి అచ్చిన 70,000 తెస్తా ఉన్నాడు, 30,000కి పడిపోయాడు. ఎవడెక్కడ పూజకి, ఎవడెక్కడ సార్ కూటమిలో వచ్చిన మెజారిటీలు అబౌవ్ 40,000 రాష్ట్రంలో. ఇదే అచ్చెన్నాయుడు అన్నాడు, ఇదే నియోజకవర్గంలో 70,000 నా మెజారిటీ, రాష్ట్రంలో హైయెస్ట్ నాదే, నాకన్నా ఎవరికి రావడానికి వీల్లేదు, నాదే హైయెస్ట్ అన్నాడు. 30,000కి పడిపోయాడు. నిన్నగాక మొన్న వచ్చిన పిల్లోళ్ళు 45,000, 50,000తో గెలిచారు అదే శ్రీకాకుళంలో. ఏమి 30,000కి పడిపోయాడు? ఎవడు పూజకు పనికిరాని పువ్వు. వేవులో అందరూ గెలుస్తారు సార్. వేవు మొన్న కలిసి వచ్చింది సార్ వాళ్ళకి. ఆ వేవులో కొట్టుకుపోయినాడు. ఎందుకు 30,000 వచ్చింది, నీకు 70,000 రాలేదు, నువ్వే అన్నావు కదా, నీకు చాలలేదా? అది నా ఫైట్. ఆ ఫైట్ అలాగిచ్చాం. ఒకటి సార్ ఇంకోటి చెప్తున్నా, మీరు ఇక్కడ చెప్తారు ఇంకోటి చెప్తున్నా, ఓడినా గెలిచినా ఇప్పటికీ గుండె విరుచుకునే ఉన్నాను. చూస్తారా ఎంత ధైర్యంగా, ఎంత గుండె ధైర్యంతో ఈ రోజు కూడా ఉన్నాను. ఓడినా గెలిచినా
ఓడిపోతున్నానని తెలిసిన కొన్ని ధనాన్ని బాగా వృధా చేసుకుని సమయాన్ని వృధా చేసుకున్న ఇప్పటికీ గుండె ధైర్యంతో ఉన్నాను. వాళ్ళు ఉండగలరా? కాదు, వాళ్ళు ఉండగలరా? ఒక్కసారి ఓడిపోయిన చెప్పండి సార్, ఒక్కసారి ఓడిపోయినాడు బిషాన్ అయితేస్తాడు. 5 సార్లు ఓడిపోయినా ఉన్నాను, నా వ్యాపారాలు ఆపేశారు, మైనింగ్ ఆగిపోయింది, అన్ని నిలుపుదల చేశారు, వ్యక్తిగత వ్యవహారాలు వీటన్నిటితో ఆపు చేశారు. ఇప్పుడు కుదేలైపోయాను, ఇంకా చాలా డౌన్ రోడ్కి వెళ్ళిపోయాం, బాగా కింద పడిపోయాయి, అన్ని అయిపోయినాయి, కింద పడిపోయాం, వస్త్ర పరిశ్రమ పెట్టుకున్నా, కింద పడిపోయి ఇప్పుడు టెక్స్టైల్లోకి వచ్చాను. ఇది తప్పని ఎవడు అన్నాడు? నా ఇష్టం. టెక్స్టైల్ ఐడియా ఎవరిది? ఎస్ మాది టెక్స్టైల్లోకి వచ్చామండి. ఈ టెక్స్టైల్ అన్నది హైదరాబాద్లో ప్రారంభించామండి, ఆంధ్రాలో కూడా చేస్తాం, బెంగళూరులో కూడా అనుకుంటున్నాం చేస్తాం, జ్యువెలరీ కూడా చేస్తాను, రాజకీయం వదలను. రాజకీయంలో ఎవరైతే నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేయించడానికి కారకులైనారో వాళ్ళకి నా శక్తి జనంలో చూపెడతాను. ఇప్పుడు మరి ఎన్నిసార్లు చెప్పుకుంటుంది మిస్టర్ ధర్మాన ప్రసాద్ అంటే ధర్మాన కృష్ణదాస్ వాళ్ళే ఉంటారు, ప్రధానమైనది వాళ్ళే. వాళ్ళకు 3-4 సపోర్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళు లేపేయండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా 22 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 24లో ఎన్నికలైనాయి, 24లో టికెట్ ఇచ్చారు. ఏ కారణం? ఇంట్లో గొడవలన్నీ తెలుసు కూడా. 24లో టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి గొడవ, ఇంటి మీదకి మా ఇంటి గొడవ అయింది. ఆ గొడవ అయిన తర్వాత కూడా ఇలా ఉన్నాం. ఇప్పుడేముంది, అంతా సర్దుమణిగిపోయి కూలైపోయి ప్రశాంతంగా అయిపోతుంటే ఇప్పటికి కూడా సస్పెండ్ చేయించకపోతే వీడిని భవిష్యత్తులో చేయించలేం, ఇదే ఛాన్స్ ఇప్పుడే కొట్టేయాలి అని ఒక వ్యూహంతో కొట్టారు. స్వీకరించాం, రేపు అధిగమిస్తాం, గ్రామాల్లోకి వెళ్తాం. రీజన్ చెప్తాను కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని పూజకు పనికిరాని పువ్వు అన్నారు. అంటే నీతిగా నిజాయితీగా ఉండు, నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తూ తన కుటుంబాల్లో పరిస్థితుల వల్ల ఆమె వద్దనుకుంటూ దూరంగా వచ్చి ఇంకొక భార్యను పెళ్లి చేసుకుంటే పూజకు పనికిరాని పువ్వు అన్నాడు అచ్చెన్నాయుడు. మరి అదే 10th క్లాస్లో తినడానికి తిండి కూడా లేకుండా పక్క ఏదో నేను పెళ్ళి అనుకుంటాను, మీరు ఏదో అనుకుంటారు అనుకోండి. అదే అచ్చెన్నాయుడు గారు 10th క్లాస్లో పక్క వాళ్ళు క్యారేజీలు తినడానికి తిండి కూడా లేకుండా అక్రమాలు చేస్తూ భూ కబ్జాలు చేస్తూ లంచాలు తీసుకుంటూ ఇప్పుడు స్టిల్ పిఏతో కూడా శ్రీన్ గారు చెప్పినట్టు ఎన్నో కోట్లు కబ్జాలు చేసుకుంటూ ఒకప్పుడు జనాలందరూ వాడి మీదకి వెళ్ళి చంపేసి చచ్చిపోయాడని పడేసి వెళ్ళిపోయిన వ్యక్తి పూజకు పనికొచ్చిన పువ్వా? ఈ పూజకు పనికిరాని పువ్వా శ్రీనివాస్ గారి కోసం మాట్లాడుతున్నాడు అచ్చెన్నాయుడు? అంతే మరి. శ్రీనివాస్ గారు, అచ్చెన్నాయుడు గారు మీ వయసులో ఎంత పెద్దవారు ఉంటారు? అయితే ఈక్వల్ 1 or 2 years ఉంటుంది. ఓకే, 1 or 2 years. మీరు పదే చిన్నపిల్ల అంటుంటారు కదా, అంటే అచ్చెన్నాయుడు గారికి కూడా చిన్న అమ్మాయి మాధురి గారు కదా, మరి అంత చిన్న అమ్మాయికి అచ్చెన్నాయుడు గారు ఎప్పుడో చదువుకున్న రోజుల్లో క్యారియర్ల గురించి ఊర్లో పుస్తకాలు మా ప్రాంతాల్లో అనుకుంటారు నరసన్నపేట అన్నది 8 కిలోమీటర్లు. చూడండి సార్, నిమ్మాడ అనే గ్రామం వాళ్ళది. నిమ్మాడ నుంచి నరసన్నపేట 6-7 కిలోమీటర్లు. లారీకి వెళ్తే ₹10 వెళ్ళొచ్చు, బస్సుకి వెళ్తే రూపాయి టికెట్ అవుద్దని లారీలో వెళ్ళే ఎర్రంనాయుడు 1000 కోట్లు. అరే మేము అందరూ కింద స్థాయి నుంచే వస్తాం సార్, ఎవడు కోటీశ్వరులు కాదు సార్. చూడు చెప్పింది చూడండి సార్, నేను వినండి, ఒక మాట వినండి సార్. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేను ఫ్యామిలీస్ గురించి ఆర్థిక పరిస్థితుల గురించి విమర్శించట్లా. ఆ ప్లేస్ నుంచి ఇన్ని వేల కోట్లు సంపాదించారు కదా, దానికి అదే ప్లేస్ నుంచి నేను ఈ స్థాయికి ఎదిగాను కదా, దీనికి 2 రిటర్న్స్ ఒకసారి తీద్దాం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. లెటస్ నేను ఎంత సంపాదించాను, నేను ఎంత బిజినెస్ టర్న్ ఓవర్ చేశాను. రీజన్ ఏదో చెప్తామన్నారు మీరు. రీజన్ నేను చెప్పలేదు, ఓటమికి రీజన్ చెప్తాను. ఓటమికి రీజన్ అంటే మా జిల్లాలో కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు వైసీపీలో ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారు ఉంటూనే, టీడీపీలో అచ్చెన్నాయుడు గారు ఉంటూనే ఇద్దరిది కూడా వెలమ కమ్యూనిటీ. సో వైసీపీలో ఉంటూ కూడా వాళ్ళు ఎప్పుడు టీడీపీకే సపోర్ట్ చేస్తారు. అదే చెప్తున్నాను. సో కృష్ణదాస్ గారు, ధర్మాన ప్రసాద్ గారు, ఇది మా జిల్లా మొత్తం జనమెరిగిన సత్యం. ప్రతి ఒక్క పీపుల్ కూడా తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. శ్రీనివాస్ గారిని ఎలాగ దొక్కాలని చూసిన అయితే ఎంత కష్టపడి కూడా మన పార్టీలోనే ఉంటూ టీడీపీకి సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళ కమ్యూనిటీ ఎప్పుడు పైన ఉండాలన్న ఆలోచనతో ఎప్పుడు కూడా అచ్చెన్నాయుడు గెలుపుకే తోడ్పడతారు. ఇప్పుడు వాళ్ళది ఉంది కదా, అందరి సామాజిక వర్గాలు ఉన్నాయి.
అంటే బ్యాక్ పిచ్చింగ్ అనేది ఇలా ఉంటది సార్ పార్టీలోనే ఓటుకి ఎంత చెప్తున్నా. వాటమికి ఎందుకు వాళ్ళ కావాలి ఇది సార్? పక్కన పెడితే సార్ ఎన్నికలకు ముందు గెలవటానికి కిరీట్ కుమార్ గారు మాజీ కేంద్ర మంత్రి. గెలవటానికి 51 సీట్లు 51 కోట్లు కావాలి, ఓటమికి 2 ఓట్లు చాలు. కరెక్టే ఓటించడం పెద్ద సంఖ్య అక్కర్లేదు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఎన్నికల సమయానికి ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. మీ సామాజిక వర్గమే. ఆమె ఉంటే కొంత లాభం చేకూరేది మీకు. ఆమెను ఎందుకు నిలుపుకోలేకపోయారు? ఆమె వెళుతున్నా కూడా మీరు అధినేతకు చెప్పి ఎంత సర్దుబాటు చేసి ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు మీరు? అది మీరు ఆవిడకి అడగాల్సినటువంటి ప్రశ్న. మీరెందుకు ఎందుకంటే అది నాకు ఆ స్థాయి లేదు కదా. పార్టీలో కృపారాణి గారు ఉండడం, కృపారాణి గారు ఉండుంటే ఖచ్చితంగా జిల్లాలో మాకు కొంచెం బలం. ఇప్పుడు ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయితే ఎంపీకి ఇచ్చారో ఈ తిలక్ అనే వెస్ట్ ఫెలో, వాడి బదులు కృపారాణి గారికి ఇచ్చుంటే బ్రహ్మాండంగా వెస్ట్ ఫెలో కదా. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం నుంచి ఓడిపోయిన తర్వాత మిమ్మల్ని తీసి పక్కన పెట్టి మీరంటున్న వేస్ట్ ఫెలోకి అదే కదా రాజకీయ క్రీనేడా అన్నా నేను. ఓకే, రాజకీయ క్రీనేడ్ అంటే అదే. చాలా మందికి అర్థం కాలేదు ఏం క్రీనేడా ఏమి ఇది అంటారు. ఆ రాజకీయ క్రీనేడలో బలే అని అంటానికి రీజన్ ఇప్పుడు అర్థమైంది మీరు మాట ద్వారా. అవునా? చాలా మంది ఏమంటున్నారంటే రాజకీయ క్రీడలో దువ్వాడ శ్రీనివాస్ గారు బలి కాలేదు, దివ్వెల మాదిరి గారి ప్రేమ నీడలో బలైపోయారు అంటున్నారు. అంటే ప్రేమ నీడలో బలైపోయారు అనే క్వశ్చన్ ఒకటే చెప్తానండి. పార్టీకి ఎలక్షన్స్ ముందే ఇవన్నీ తెలుసు. నన్ను పిలిచారు, మాట్లాడారు, శ్రీనివాస్ గారిని పిలిచి మాట్లాడారు, అన్ని తెలుసు. వాణి కూడా అప్పుడే గొడవ పెట్టింది, అప్పుడే డైవర్స్ కావాలని అడిగింది, మొత్తం సెటిల్మెంట్. మీకు అక్క, నాకు కాదు. అయితే వెళ్ళి సెటిల్మెంట్ చేసింది, అన్ని అడిగింది, అన్ని జరిగింది. మరి అప్పుడే మాధురి నీడలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ టికెట్ కూడా ఇవ్వకూడదు. మరి అప్పుడెందుకు టికెట్ ఇచ్చారు? మరి అప్పుడు రైట్ అనిపించిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎందుకు రాంగ్ అనిపించారు? అడుగుతున్నారండి. నా బాధ అదే. అప్పుడు మాధురి నీడలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ టికెట్ ఎందుకు ఇచ్చారు? అప్పుడు మాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వచ్చిన కాయల వెంకటరెడ్డి గారు వచ్చి మాధురి గారు కొంచెం డబ్బులు సరిపోటే మీరు హెల్ప్ చేయండి అని, సపోర్ట్ చేయండి అని నా సపోర్ట్ ఎందుకు కోరాడు? ఎందుకు ఇవన్నీ అడిగారు? మరి అప్పుడు లేని తప్పు, మాధురి లేని తప్పు ఇప్పుడు ఎందుకు అనిపించింది? డబ్బులు ఇచ్చారు. 60 lakhs నా గోల్డ్ తాకట్టు పెట్టి మరి కాయల వెంకటరెడ్డి గారు చెప్తే నేను పార్టీ కోసం ఖర్చు పెట్టాను. ఇప్పటికి స్టిల్ ఆ వ్యక్తికి వచ్చి అడగమని సౌండ్ పార్టీ అంటారు కదా. ఇప్పుడు నాకు కాయల వెంకటరెడ్డి అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి, మేడం గారు డబ్బులు సరిపోవట్లేదు, ఒక 60 lakhs మీరు అడ్జస్ట్ చేయండి. మరి అందుకే నేను అడుగుతున్నాను. శ్రీనివాస్ గారు సెపరేట్ అయిపోయింది కదా, వాణి అప్పటికే సెపరేట్ అయిపోయింది. తను శ్రీనివాస్ గారు రెబల్ గా వేస్తానని కూడా చెప్పింది. తనతో కూడా వెళ్ళి పార్టీ నాయకులు మంత్రాలు చేశారు, తను ఊరుకోబెట్టారు, మాకు సపోర్ట్ చేసి మాకు టికెట్ ఇచ్చారు. మాధురి మీరు చేయండి అని చెప్పారు. ఈ కాయల వెంకటరెడ్డి సోకాలు నాకై ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి, 60 lakhs కావాలని అడిగారు. అంతకు ముందు కూడా ఎలక్షన్స్ ఖర్చు పెట్టాను, కార్యక్రమాలు చేశాను, బోల్డ్ అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కనిపించిన మాధురి ఇప్పుడు 1 year తర్వాత ఎందుకు కనిపించింది పార్టీకి అని అడుగుతున్నాను నేను. 60 లక్షల గోల్డ్ ఉండేది మీతో? ఇంకా ఎక్కువ ఉంది నా దగ్గర గోల్డ్. 60 లక్షలు మా ఫాదర్ వాళ్ళు, మదర్ వాళ్ళు పెట్టింది. 60 లక్షలు ఎంత సార్ గోల్డ్? అది ఒక విచిత్రం. ఇంకా ఒక 60 lakhs సరిపోదు, అర్జెంట్ నైట్ ఇవ్వండి అంటే నేను ఇచ్చాను. అప్పుడు అక్కడ ప్రేమ కాదండి, పార్టీ మీద అభిమానం తెచ్చానండి. 60 లక్షలే కర్మ సార్. ఎన్నికలకు ముందు ఒక 45 మందితో ఒక టీం ఫోన్ కాల్స్ కోసం వాళ్ళ జీతాలు నెలకి 7-8 లక్షలు అవుతుండేవి. వాళ్ళకి జీతాలు మళ్ళీ ఐపాక్ టీమ్ లాగా మేము మెయింటైన్ చేసాం. మొత్తం క్యాడర్కి ఫోన్ చేయటం కాన్స్టిట్యున్సీలో. అది 6 నెలలు మెయింటైన్ చేసింది, తనే ఇచ్చింది ఆ పేమెంట్స్. 2, నేను ఏదైతే ఇప్పుడు నివాసం ఉన్నానో ఆ నివాసం ఏదో ఒక షేడ్ కావాలి, ఏదో ఒక షెల్టర్ మనకు ఉండాలి. పూర్తిగా రోడ్డు మీదకి వచ్చాం, నేను పలాసలో ఉంటున్నానని చెప్పి నేను కొంత డబ్బులు అరేంజ్ చేస్తే ఆమె ఒక 2 crores వరకు అరేంజ్ చేసి ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ వేసాం. వేసి ఇమీడియట్ గా రాత్రి పగలని రాస్తాను. మరి అదే బిల్డింగ్ లో పార్టీ వాళ్ళందరూ వచ్చి కూర్చునే వాళ్ళు కదండి, పార్టీ పెద్దలు, నాయకులు. నా బిల్డింగ్ లోనే వచ్చి కూర్చునే, మా బిల్డింగ్ లోనే భోజనాలు చేసేవారు. నేను భోజనాలు పెడితే తినేవాళ్ళు. ఇవన్నీ కనిపించిన పార్టీకి ఇప్పుడు 1 year తర్వాత కనిపించిందా? భోజనాలు ఏమేమి పెట్టేవాళ్ళు? ఏ వండితే అది పెట్టేవాళ్ళం అండి. ఆ పార్టీ నాయకుడికి ఇప్పుడు కనిపించిందని అడుగుతున్నానండి నేను. ఇవన్నీ అప్పుడు తెలియనివా? మీరు తెలివిమంతురాలా అసలు అమాయకురాలా? అర్థం కాదు. అమాయకురాలనే పార్టీని నమ్మి డబ్బులు ఖర్చు పెట్టి అతను ఎప్పుడు నాకు, అతనికి జగన్మోహన్ రెడ్డి దేవుడు అయితే నాకు ఇతను దేవుడు. అంతేనా? ఈయన ఆయన పూజ చేస్తాడు, మీరు ఆయన రోజు పూజ చేస్తారు. పొద్దున్న లేస్తేనే ఏమన్నా కాగడ హారతిలో. అలా ఏం లేదు, మనసులో ఉండాలి. చిన్న ప్రశ్న అనేది అడగండి. అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో పెద్దల కూర్చున్న వివాహం చేసుకున్నారు. ఆయన భార్య తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని తనకు కలత చెంది తన ఒంటరితనాన్ని ఇంటికి వెళ్తే కూడా నన్ను ఎవరు పట్టించుకోరు, అందుకే తాను మీ తోడు కోరుకున్నారు.
ఓకేనా. భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయింది, అదే ఆమె పేరు ఆస్తులు ఉన్నాయి, ఏదో బచా అయిపోతుంది. భవిష్యత్తులో మీ మీద కూడా మాధురి కూడా నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నన్ను సరిగ్గా కేర్ చేయట్లేదు, నాకు ఇబ్బంది కలుగుతోందని మరొకరి వైపు ఆయన చూపు మరలితే మీ పరిస్థితి ఏమి? ఉండే బంగారంతా అమ్మేశారు, ఉండే ఆస్తంతా ఆయనకు పెట్టేశారు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి రాదు, ఎందుకంటే నేను బాగా చూసుకుంటాను కాబట్టి, అతను కూడా నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. ఈ రోజున్న మనిషి రేపు లేడు, రేపున్న మనిషి మర్నాడు లేడు అన్నారు మీరు. అంటే ఈ రోజున్న మనసు రేపు ఉండదు, రేపున్న మనసు మర్నాడు నేను ప్రాణం కోసం చెప్పాను, ఈ రోజు ఉన్న ప్రాణం రేపు ఉండదని చెప్పాను. మా అందుకే అన్నాను మేము బెస్ట్ కపుల్ అని, మీకు స్టార్టింగ్ ఫస్ట్ చెప్పాను కదా, అందుకే బెస్ట్ కపుల్. సో ఇలాంటి మా మధ్యలో రావు కాబట్టి మేము బెస్ట్ కపుల్ అని మాకు అవార్డు ఇచ్చారని చెప్తున్నాను. మీకు పెళ్ళైనప్పుడు కూడా బెస్ట్ కపుల్ అనుకుంటారు? మేము అనుకోలేదు, మేము పెళ్లి అయిపోయి నుంచి మాకు స్ట్రగుల్స్ ఉన్నాయి, పెళ్లి అయినప్పటి నుంచి మాకు 1 year నుంచి స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎలాగ తిని ఫేస్ చేశారో నేను అలాగే ఫేస్ చేశాను, మాకు స్ట్రగుల్స్ ఉన్నాయి. స్ట్రగుల్స్ లేకపోతే ఎవరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోరండి. ఎందుకు విడిపోతారు ఊరికే? అతను ఒక రాజకీయ నాయకుడు అయ్యండి, ఎంత పరపతి ఉండి, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండి. అదే తను చెప్పినట్టే, ఇప్పుడు పలాసలో నేను ఉండేటప్పుడు ఎన్నికలకి 2 years ముందు నుంచే నేను పలాసలో ఉండేటప్పుడు నాకు భోజనం ఏర్పాట్లు, నా పార్టీ కార్యక్రమాల ఏర్పాట్లు, నా వాహనాల ఏర్పాట్లు, నేను నివాసం ఉండడానికి ఇంటి ఏర్పాట్లు, నాకు ఎలక్షన్ కింద నేను ఖర్చు పెట్టిన ఖర్చులు, పార్టీ నాకు సేకరించిన ఖర్చులు అన్నిటిలో పోయి తను కూడా కొంత షేర్ చేసి ఇవన్నీ చేసినప్పుడు గుర్తురాని వ్యవహారం. ఎన్నికలు అయిపోయి 6 నెలలు 8 నెలలు అయిపోయి ఇప్పుడు 9 నెలలు అయిపోతుంది, ఇదంతా సద్దుమణిగిపోయింది, ఇప్పుడిప్పుడే పాస్ అయింది. మేము కూడా ఒక డెసిషన్కి వచ్చాం, సరే వాణి ఆస్తే కోరుకుంది కాబట్టి ఆస్తులన్నీ రాసేసినాం, పిల్లల్ని మేము చూసుకోవాలి, పిల్లలు మన బాధ్యత, మేమిద్దరం కలిసి మేము చూసుకుంటాం అన్ని. ఫైనాన్షియల్ గా మేము చూసుకుంటున్నాం అండి, వాళ్ళ పిల్లలు సంరక్షణ, వీళ్ళ పిల్లలకి 5 పిల్లలు కూడా మాట్లాడుతున్నారు పిల్లలతో. మీరు నేను ఎప్పుడు పిల్లలతో మాట్లాడలేదు. పిల్లల సంరక్షణ అనేది మా బాధ్యత. నేను చెప్పింది డీటెయిల్స్ లోకి వెళ్ళడం కాదు, పిల్లల బాధ్యత మాదని చెప్తున్నాం అంతే. ఇక మాట్లాడుతున్నామా అవన్నీ పక్కన పెడదాం. మేమిద్దరం కూడా 5 పిల్లల్ని పెంచుకొని ఉన్న అగ్రస్థానాన్ని పెట్టవలసిన బాధ్యత మాది. ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. 5 పిల్లలు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం, 5 కూడా. ఇది నెంబర్ 1. 6 ఉండరా ఇంకా? అది నెంబర్ 1, ఫస్ట్ నెంబర్ 1 ఇప్పుడున్న స్థితి నేను చెప్తున్నాను సార్. నెంబర్ 1. నెంబర్ 2 రాజకీయ జీవితం. రాజకీయ జీవితం నడాలి, మా ఏదైతే మేము అనుకున్నామో అది కూడా ఆలోచన జరగాలి అంటే మేము ఒక వ్యాపారం చేయాలి. ఉన్న డబ్బులు మా దగ్గర ఏమైనా ఉంటే, ఒకవేళ ఆస్తి ఏదైనా ఉంటే అది అలా పెట్టుకుని కూర్చుంటే తరిగిపోద్ది. సో ఆస్తిని అమ్మాం, అన్నీ కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏ ఆస్తులు అమ్మాం, ఎంతకు అమ్మాం, ఏది తనఖా పెట్టాం, ఏ బంగారాన్ని అమ్మాం, ఏది అప్పు తెచ్చాం, ఎవిడెన్స్, టోటల్ ఎవిడెన్స్. మూలపేట పోర్టులో మూలపేట పోర్టు వల్ల సార్ more than 2 crores ఈ రోజు నేను క్లియర్గా చెప్తున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, ఎవడైనా దీని మీద చెప్పుకోవచ్చు 1,00,000 మాటలు. స్వామి భక్తుడిగా నేను చెప్తున్నాను, more than 2 crores లాస్ అయ్యాను. ఎందుకు? పేమెంట్స్ లేవండి. గ్రానైట్ ఓనర్స్ అధ్యక్షుడు మీరు. అంటే పోర్టుకి ముందు పోర్టు కట్ట అంటే నీటి సముద్రపు అలలు ఒడ్డుకు రాకుండా, ఎందుకంటే ఫస్ట్ రాళ్ళు వేస్తారు కదా, బయటింగ్ అది వేస్తారు, రాళ్ళు, బ్రేక్ వాటర్, బ్యాక్ వాటర్, రాకుండా అవన్నీ కూడా లారీలు టిప్పర్లు మీరే తోలేరు, ఆ కాంట్రాక్ట్ మీరే చేశారంట. చెప్పాను సార్. గవర్నమెంట్ అంటే మనకి ఏప్రిల్ ఎన్నికలు అయిన తర్వాత ఇంచుమించు డిసెంబర్ నుంచి డిసెంబర్ నుంచి వాళ్ళు పేమెంట్స్ ఆఫీసర్ మెయిన్ ఏదైతే పాపం నేను కాంట్రాక్టర్ కింద సబ్ కాంట్రాక్టర్స్కి ఇచ్చానో వాళ్ళు ఇంచుమించు జూన్ వరకు చేశారు. జూన్ వరకు చేసిన బిల్స్ డిసెంబర్ నుంచి ఆపేసినారు. డిసెంబర్ నుంచి ఆపేస్తే జిఎస్టీ ఎవరు రిటర్న్స్ ఫైల్ చేయలేకపోయినారు చాలామంది సబ్ కాంట్రాక్టర్స్తో, నేను కూడా కలిపి. జిఎస్టీ మీకు తెలుసా 1,60,00,000 పే చేశాం. 19 lakh ఫైన్, ఇట్ ఈస్ రికార్డెడ్ విజయనగరం జిఎస్టీ ఆఫీస్లో. 1,60,00,000. ఏం సార్ ఇంత అవసరం? ఇవన్నీ ఎక్స్ట్రాలు పడి ఆ కాంట్రాక్టర్స్ నరకం చూస్తున్నారు, నేను నరకం చూస్తూ ఆఖరికి 2 కోట్లు నష్టం వస్తే సరే ఆ కంపెనీ ఇస్తుందో లేదో పక్కన పెడదాం, ఎంత ఇచ్చారో అంతవరకు ముందుకు వెళ్దాం, విశ్వసిస్తుందా సరే ఏ లెక్కలు వేసారో అవన్నీ పక్కన పెడదాం, వాటికి నేనే మీకు బాధ్యత వహిస్తానని చెప్పి తిరిగి సబ్ కాంట్రాక్టర్స్కి నేను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే సార్, ఈ పోర్టు వల్ల ఎవడెవడో ఏదో అనుకోవచ్చు, మీ క్లారిటీకి ఎందుకు చెప్తున్నానంటే ఇది గుర్తుకొస్తాను. దీనివల్ల more than 2 crores ఐ ఫెల్ట్ ఇన్ లాస్లో పడ్డాను. ఇది మీకు పోర్టు గురించి ఇచ్చింది నేను క్లారిటీ. దానివల్ల మాకు వచ్చింది లేదు. విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ అమ్మాం, తిని పేరు తందే, మా ఫాదర్. విశాఖపట్నం శ్రీకాకుళంలో కూడా ఒకటి అమ్మాం, ల్యాండ్స్ అమ్మాం, అప్పులు తెచ్చాం, బంగారాన్ని తనఖా పెట్టాం బ్యాంకులోనే. తర్వాత కొంత బంగారాన్ని అమ్మాం.
ఇవన్నీ చేయగా కొంత అమౌంట్ని కూడగట్టుకొని టెక్స్టైల్ రంగంలోకి ఉన్న వచ్చాం. మీద కొంత అమౌంట్ ఇంత అమౌంట్ చేయాలి మరి అంత అవసరం కాదు, ఇంచుమించు అందుకే అమ్మాను. పెద్ద కార్పొరేట్స్ వచ్చే పెద్ద పెద్దవి చెన్నై సిల్క్స్ అంట వీకేస్ ఏదేదో వచ్చేసి ఏమి రాని మా పని మేము చేయాలి. ఇలా మధ్యలో మీరు ఒకలా ఏదొచ్చినా నాకు ఫ్యాషన్ మీద మా మీద ఇంట్రెస్ట్ మాకున్న నమ్మకం, నా మీద నాకు నమ్మకం. ఏదో ఒకటి చేయాలి కదా సార్. వకులా సిల్క్స్ అని ఎందుకు పెట్టారు ఏంటి అంటే మాతనా? నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఓకే స్వామివారి పేర్లతో చాలా ఉన్నాయి. స్వామివారికి ఇష్టమైన పేరు ఏది? తల్లి పేరు. ఉకళామాత పేరు పెడదాం. ఉకళామాత అంటే శ్రీనివాసుడికి వివాహం చేసి, పద్మావతికి శ్రీనివాసుడికి వివాహం చేసినటువంటి ఆ మాత గత జన్మలో యశోదగా, మరి ఈ జన్మలో ఉకళాదేవిగా ఆమె వివాహం చేసే తీరు విధానం, ఆమె పాదాలకు ఆ వస్త్రాన్ని తాకి ఆమె ఆశీస్సులతో ఆ స్టోర్ నుంచి ఇస్తే ఈ భూమి ఎవరెవరైతే వివాహ వేడుకలు గొప్పగా చేసుకుంటారో అందరికి కూడా ఆ శుభం జరగాలన్న ఉద్దేశంతో అమ్మవారి పేరు పెట్టాం. కాంచీపురం ఉకళా సిల్క్స్. దీనికి ఇంకా బ్రాంచెస్ కింద కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ టెక్స్టైల్ రంగంలో ఇంకా దీన్ని పైకి తీసుకురావాలని చూస్తున్నాను. జ్యువెలరీస్లో కూడా వస్తాను. మైన్ సాగింది. మైన్ సాగినంత మాత్రం జ్యువెలరీ సార్, జ్యువెలరీస్ పేరు ఇంకా మొకళామాత ఆశీస్సులు ఫోటో అన్ని దగ్గరలో ఉంటుంది. గారి పేరు మీద కూడా పెట్టచ్చు కదండి. మాకు అమ్మవారు అంతా వెంకటేశ్వర స్వామి. మేమిద్దరం మొక్కింది, మేమిద్దరం తలుచుకున్నది, మా ఇద్దరికి ఈ స్థితికి తీసుకొచ్చింది, మా ఇద్దరిని ఆశీర్వదించింది, మా ఇద్దరిని నడిపిస్తుంది ఆ వెంకన్న స్వామి. ఏ స్థితికి అండి? మేము గౌరవం సస్పెన్షన్ ఏముంది సార్? సస్పెన్షన్ తో జీవితం పోద్ది. అంతే. మీనింగ్ సస్పెన్షన్? సస్పెన్షన్ ఈజ్ నథింగ్. సస్పెన్షన్ గురించి ఐ డోంట్ బాదర్ సార్. ఓకే. ఐ డోంట్ కేర్ సార్. ఓకే. I love జగన్మోహన్ రెడ్డి సార్. అంతే. I give maximum priority to జగన్మోహన్ రెడ్డి సార్. బట్ ఇఫ్ ఐఎమ్ సస్పెండెడ్ ఆల్సో, సస్పెండ్ అయిపోయినా సరే నా యుద్ధం ఆగదు సార్. మరి మీ దేవుడికి పూజ చేసుకునే అవకాశం మళ్ళీ మీకు రాకపోతే వేరే గుడికి వెళ్ళి అక్కడ ఉండే దేవుడికి పూజ చేసుకుంటారా? ఊళ్ళు అరే చూడండి, పిఆర్పిలోకి వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారిని నేను మర్చిపోలేదు. ఒక దశలో చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా పిలిచి నువ్వు మా పార్టీలోకి రా అని పిలిస్తే వెళ్ళాను. 2 నెలలే ఉన్నాను. ఎందుకు ఉన్నానంటే 2 నెలలే బయటకు వచ్చేయడానికి రీజన్ మళ్ళీ ఇలాంటే నాకు పడదు. ఎవరు ఎర్రం నాయుడు అచ్చెన్నాయుడు ఈ టీం నాకు పడక నేను అందులో సస్టైన్ కాలేకపోయాను. 2 మంత్సే ఉన్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారు గౌరవించారు. ఆయనకి నేనేమందలుచుకోను, గౌరవించారు, పిలిచారు. తర్వాత వచ్చేసి ఉద్యమాల్లో ఉన్నాను. ఉద్యమాల్లో నేను ఇంక ముందుకు వెళ్తున్నాను ఇండిపెండెంట్గా. వెళ్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, అక్కడికి రావటం. మేము ఎక్కడైతే ఉద్యమం చేసాం కాకరాపల్లి, వారు అక్కడికి వచ్చారు. నేను అప్పుడు జైల్లో ఉన్నాను. రావటం పరిచయం జరిగింది. ఇదే ఉద్యమం ఇదే సార్. 18 కేసులు అవే నావి. ఆ కేసులోనే జైల్లో ఉండాను. ప్రజలతో కలిపి ఉన్నాక సార్ వచ్చారు, అక్కడికి వచ్చి పలకరించారు. అక్కడి నుంచి పరిచయం జరిగింది. ఆ తర్వాత పార్టీలో చేరాం. సార్ నాయకుడు ఎప్పుడు మన గుండెల్లో ఉంటాడు సార్. ఇన్ కేసు సస్పెండ్ అయ్యాం కాబట్టి నా లైన్ ఆగదు సార్. నేను 4 సంవత్సరాల తర్వాత జరగబోయే సంఘటనలు ఇప్పుడు ఎందుకు సార్ ఆలోచన? మళ్ళీ వేరే పార్టీలోకి పోతారా? అది కాలం నిర్ణయించాలి. నేను అందుకే వైపు అట్లా కాదు కూడదు అనుకుంటే తప్పు తెలుసుకొని జనసేన వైపు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు దువ్వాడ గారు అంటున్నారు. నేను ఏ పార్టీ అనుకోవట్లేదు సార్. అనుకోవట్లేదు. నేను స్వతంత్రుడిగా తటస్థుడిగా ఇప్పుడున్నాను అని చెప్పాను మీకు మొన్న చెప్పాను. నా దేవుడు నన్ను కాదన్నా నేను స్వతంత్రుడిగా తటస్థంగా ఉంటాను తప్పితే ఏ పార్టీకి వెళ్ళను, ఏ గుడికి వెళ్ళి ఏ దేవుడికి పూజ చేయాలి. ఒకవేళ పిఆర్పికి వెళ్ళినట్టే వెళ్ళాల్సిన పరిస్థితి మీరన్నట్టు బీజేపీలో వచ్చే జనసేనను ఏ పార్టీ అయినా వచ్చింది అనుకోండి, మళ్ళీ అన్నకి చెప్పి వెళ్తాను. నాకేమైనా క్లియరెన్స్ ఇస్తారా లేకపోతే పొమ్మంటారా చెప్పన్నా ఇదే అని అంటాను. అడుగుతాను సినిమా బయట పోబ్బా మరి అన్న రాణి గుళ్ళకి రాణి నెల కబురు పెట్టాలి పెడతాను. రాజశేఖర రెడ్డి గారు అంత ఫ్రీగా అయితే ఉండదు. ఆయన దర్శనం దొరకడమే మహద్భాగ్యం. సమాచారం పంపడం నాకేం పెద్ద పని కాదు, నేను పంపించగలను. నా అభిప్రాయం ఆయన దగ్గరికి పంపిస్తాను. ఓ సీను వద్దన్నారు అనుకోండి, అప్పుడు మన దారి మనం వెనుక్కోవాలి. లేదు సీను ఎందుకు బలవుతున్నా అన్నారు అనుకోండి, అన్న దారి నా దారి. అలానే నేను ఎక్కడున్నా నా గుండెల్లో ఆయన ఉంటారు. ఇది ఎవడు ఆయన సస్పెండ్ చేయించిన వాళ్ళు ఎవడైతే క్రమశిక్షణ కమిటీలో కొంతమంది మా జిల్లా నుంచి ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి నుంచి నన్ను సస్పెండ్ చేయించలేదు. ఒక సర్జన్ వెళ్ళిపోయింది. నా గుండెల్లో దేవుడు, నా గుండెల్లో దేవుడు మొక్కుంటాం.
మనకి ఎవరో ఒకరు వస్తారు, పంతులు గారు చెప్తారు మీకు జాతక దోషాలు ఉన్నాయి, గుజ దోషాలు ఉన్నాయి, మీ సుబ్రహ్మణ్య స్వామి పూజించండి అంటాం. సుబ్రహ్మణ్య స్వామి పూజించడానికి వెళ్తాం, అలాగే వెంకటేశ్వర స్వామి మర్చిపోం కదా. అదే అంతే సేమ్. ఆ స్వామిని కొలిచినా ఈ స్వామిని గుర్తు అంతే. ఇప్పుడు అలాగే ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ఉన్నారు, వైసీపీలో వచ్చారు, చిరంజీవి గారిని మర్చిపోలేదా? అలాగే ఉంటారు గుండెలు. అలాగే నేను ఇంత గొప్ప జంట అసలు మీరు కొన్ని తరాలకే ఆదర్శంగా నిలుస్తున్నారండి. ఈ తరానికి కాదు, కొన్ని తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నపిల్లలు ఎంత బాగా సమాధానం. అదే 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 ఇంత గొప్ప జంట మీరు ఈ తరంకే అనుకుంటే అంటే అతని గుండెలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఉంటారు. వెంకన్న స్వామి సుప్రీం గాడ్. అది సుప్రీం గాడ్. అలాగని ఏవో దేవుళ్ళు ముఖమని ఉండదు. అదే ఓకే పార్టీ నుంచి ఏమైతేనే పార్టీలో మేము కష్టపడి, నేనైతే ఆర్థికంగా నష్టపోయాను, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను, కూటమి ప్రభుత్వంతో ట్రోల్స్ గురయ్యాను. అదే నేను వైసీపీలో లేకపోతే నన్ను ఎవడు ట్రోల్ చేసేవాడు కాదు, నన్ను ఎవడు కామెంట్ చేసేవాడు కాదు. దానికి వెళ్ళారు కదా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ పోలీస్ స్టేషన్ దగ్గర. అదే అంటున్నాను మరి, అదే కదా నా బాధ మీకు చెప్తున్నాను నాగరాజు గారు. మరి ఏంటి చెప్తున్నాను, ఈ పార్టీలో ఉండి నేనైతే ఒక ఆడపిల్లగా నా ఆస్తులు కోల్పోయాను. నేను ఒక ఆడపిల్లగా నేను నా ఆస్తులు కోల్పోయాను, నేను ట్రోల్స్ గురయ్యాను, కామెంట్స్ ఆంటీ పోనా ఏదైనా ఆంటీ అమ్మమ్మ ఏదైనా అనుకోండి, నానమ్మ నాయనమ్మ ఏదైనా అమ్మనే కదా, అమ్మనే ఒక స్త్రీనే కదా ఏదైనా సరే. నేను ఆస్తుల్ని కోల్పోయాను, నేను ఒక సోషల్ మీడియాలో ట్రోల్స్ గురయ్యాను. ఎంతో మందితో కామెంట్స్ ఇదే పెట్టారు, నన్ను ట్రోల్స్ చేశారు, మేమ్స్ క్రియేట్ చేశారు, ఇవన్నీ అండి. అది వాస్తవమో లేదు, నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో మళ్ళీ అది తప్పో లేదో నాకు తెలియదు, అడుగుతున్నాను. ఆయన హక్ చేసుకుంటే స్ట్రెస్ అంతా పోతుందండి అన్నది ఒక వీడియో చూశాను. అది మీరు అదే చూస్తారు. మీలాంటే ఎవరో ఒకరు పనికిమాల్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఒక మీరంటే ఒకడు ఎవడో ఒక యాంకర్ వస్తాడు. మాకు నేను ఏదో చెప్తున్నాను, ఎవరు ఏమడిగినా నేను కరెక్ట్ గా నా గుండెలోని సమాధానం చెప్తాను. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేశారు, హగ్ డే అన్నారు. ఆ హగ్ ఇవ్వండి అంటే శ్రీనివాస్ గారిని హక్ చేసుకుని నా స్ట్రెస్ మోసపోతుంది, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నా కన్నా తండ్రిని చేసుకోమా, దాన్ని మీరు దాన్ని ఒక భూతత్వంలో పెట్టుకుంటున్నారండి. అలాంటివే ట్రోల్స్ చేస్తుంటారు. అదే నేను వైసీపీలో లేకపోయింటే నన్ను ట్రోల్ చేయరు, అది నేను చెప్తున్నాను. అదే ఎంతో మంది ఎన్నో హక్కులు చేసుకున్నా, కిసులు చేసి ఎవరైనా ట్రోల్ చేస్తున్నారా ఆడపిల్లలకి, నన్ను ఎందుకు చేశారంటే నేను వైసీపీలో ఉండబట్టి, జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడబట్టి. గర్ల్ ఫ్రెండ్ గా కూడా చేయొచ్చు కదా మిమ్మల్ని. అదే అంటున్నానండి, దుబాడి గారు కూడా వైసీపీలో ఉండబట్టే కదా ట్రోల్స్ గురయ్యారు. అదే మీకు చెప్పిన సమాధానం. నేను ఇదే ఒక ఇంటర్వ్యూలో మేము మన నారా లోకేష్ గారి కోసం మాట్లాడాం. అది కూడా ఏంటి, ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా, లోకేష్ సీఎం అయితే బాగుంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గేమ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, లోకేష్ అయితే బాగుంటుందని మేము సరదాగా మాట్లాడాం. అనవసరంగా ట్రోల్ చేసి లోకేష్ గారిని మీరు ఇప్పుడు కొత్త రీజన్స్ ఏవో మీడియా అక్కడక్కడ నాకు యూట్యూబ్ లో నేను చూసాను. ఆ రోజు మీలాగే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు 29 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 29లోగా ఒకవేళ ముఖ్యమంత్రి పదవి బదలాయింపు జరగాల్సిన పరిస్థితి వస్తే ఎవరికి ఇస్తే మంచిది అని అడిగారు. ఎవరికి ఇవ్వడం ఏంటండి, పవన్ కళ్యాణ్కి ఉన్నది 5 to 10% మ్యాక్సిమం అతను ఓట్ బ్యాంకు, 80 to 90% టీడీపీ ఓట్ బ్యాంక్ కదా, ఆయన కలిసింది అందుకే 21 స్థానాలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఓట్ బ్యాంక్ కూడా 5-10% టీడీపీకి కలవటం వల్ల వాళ్ళ స్థానాలు పెరిగాయి. ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ ఎక్కువ ఉన్నది టీడీపీ కాబట్టి లోకేష్కి ఇవ్వడమే కరెక్ట్ అన్నాను నేను. ఏది 29 లోపు వాళ్ళకున్న అధికారాన్ని వరకు నేను మాట్లాడాను. దాన్ని ఎలా పోర్ట్రేట్ చేశారంటే, ఎవరు నా శత్రు సంఘం ఉంటారు కదా, ఈ దుష్ట చతుష్టయం, ఈ దుష్ట చతుష్టయం ఏం చేశారంటే, సార్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ని ముఖ్యమంత్రిగా ఉండాలని ఈయన కోరుకుంటున్నాడు సార్, నేనే కోరుకుంటాను. అసలు నా ప్రస్థానమే 2000లో ప్రారంభమైంది. 2000 నుంచి 25 సంవత్సరాల్లో నా ఫైటే టీడీపీ మీద. ఈ దుష్ట చతుష్టయం వచ్చి ఈ మాట చెప్పడం, సినిమాలో ఆఖరి డైలాగ్ మనం విన్నాం అనుకోండి, సినిమా తాలూకు మీనింగ్ మారిపోద్ది. సినిమా మొత్తం చూస్తే, ఆ ఇంటర్వ్యూ మొత్తం వింటే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో అర్థం అవుతుంది. టీజర్ చూస్తే మనకు, టీజర్ వల్ల ఏమర్థం అవుతుంది, ఫుల్ సినిమా చూసినప్పుడే మనకు స్టోరీ అర్థం. ఏదో ఒక డైలాగ్ పెట్టేసి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని దువ్వాడ శ్రీనివాస్ కోరుకోవాలి కానీ లోకేష్ ను రాత్రి 11 వరకు కౌన్సిల్ కేసులకు భయపడి పాపం ఇప్పుడు అరెస్ట్ చేసుకోమని సార్ కేసులు ఉన్నాయి కదా సార్. కౌన్సిల్ లోకేష్ గారిని, బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని
తిట్టిన విషయాల్లో కేసులు దాదాపు అరెస్ట్ ఇప్పుడు సస్పెన్షన్ అయిపోయింది, నెక్స్ట్ అరెస్ట్లే అంటున్నారు. ఉన్నాయి రెడీ చాలా స్టూడియో దగ్గరికి వచ్చేసేవారండి. గడిపొచ్చారు అతను. ఈ నాయకులందరూ మీ పరిస్థితి ఏంటి? పర్వాలేదు, నేను ఫేస్ చేయగలను, నేను ఫైట్ చేయగలను, నేనేం కృంగిపోను కృషించిపోను, నేను ఫైట్ చేయగలను, నేను న్యాయస్థానంలో అతను ఎలా రిలీజ్ చేసుకోగలను, అది తీసుకురాగలను, మేము మళ్ళీ ఫైట్ చేయగలం. ఈవెన్ నన్ను అరెస్ట్ చేసినా కూడా నేను జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, నాకేం భయం లేదు. ఇద్దరు ఒకటేసారి అరెస్ట్ చేస్తారు, ఇంకా మరీ మంచిది. అంటే ఒకే లాకప్ అడుగుతారా ఏంటి? అలా ఎందుకు అడుగుతాము? మాకు న్యాయస్థానం, నేను ఒక లాస్ట్ స్టూడెంట్, మాకేం జరుగుతుంది, నేను చదువుకుంటున్నారా? ఎక్కడ? శ్రీకాకుళం ఎంఆర్ లోకల్ చదువు. భవిష్యత్తులో వచ్చే లీగల్ ఇష్యూస్ అన్ని మీరే ఫేస్ చేసుకోవాలని ఏమన్నా? అలా ఏం లేదు, శ్రీని గారికి ఇష్టం, అతను కూడా లాస్ట్ స్టూడెంట్. నాకు అర్థం కావడం లేదు, ఇక్కడేమో వకులా స్కిల్స్ పెట్టారు, సిల్క్స్ అనేసి, భవిష్యత్తులో బ్రాంచులు పెడతాము, ఇంకా జ్యువెలరీకి వెళ్తాను, అది ఇదని అని అంటున్నాడు ఆయన. ఓకే, ఉభయ రాష్ట్రాల్లో ఒక వ్యాపారవేత్తగా ఎదిగి, ఆల్రెడీ వ్యాపారవేత్త అయినా కానీ ఆ వ్యాపారం మూతపడింది కాబట్టి ఇప్పుడు కొత్త వ్యాపారంలోకి వచ్చారనమాట. మీరేమో లా స్టూడెంట్, నేను లా చదువుకుంటున్నాను అది ఇది అని మీరు అంటున్నారు. ఈయన చూస్తే నేను మళ్ళీ ఉద్యమంలో ప్రజల వద్దకు పోతాను, అది అన్ని చేస్తాం మేము. ఎట్లా చేస్తారు? వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాం, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ చదువుకుంటూ రాజకీయం కాదు కదా. 29 ఎలక్షన్ చూస్తారు కదా, ఇవన్నీ ఎలా చేశారని మీరే అడుగుతారు. ఒకవైపు హైదరాబాద్ లో వ్యాపారం చేశారు, మైండ్ సాగిపోయి, ఇంటి కష్టాలు, బయట కష్టాలు, మీరే వస్తారు కదా, పార్టీ కష్టాలు, మేము పాదయాత్ర చేస్తాము, రాజకీయం చేస్తాం, మీరే వచ్చి అడుగుతారు ఎలా చేస్తున్నారు. ఇద్దరు కలిసి పాదయాత్ర చేస్తారా? అప్పుడు శ్రీనివాస్ ఒకలా చేశారు, ఇప్పుడు ఇద్దరు కలిసి చూస్తారు కదా ఎలా చేస్తాం, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు. భగవంతుడు ఆయుష్ ఇవ్వాలి మనకు. నొసటి రాత్రి పాదయాత్ర కోసం కాకపోయినా మీ ఇద్దరిని మీ జంట చూడ్డానికైనా వస్తారేమో జనాలు, అంతే కదా? వస్తున్నారు, బాగా వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. ఈ రోజు మాకు వ్యాపారం చేస్తే తెలంగాణలో బ్రహ్మాండమైన సపోర్ట్ ఇస్తున్నారు. ప్రజలకు నమస్కారం, వారికి ధన్యవాదాలు. అలాగే ఆంధ్ర నుంచి కూడా వివిధ రకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? సార్ మీతో ఫోటో కావాలి సార్, మీకోసం వచ్చే స్టోర్కి మీ దగ్గరే కొనాలి ఉంది, మా పెళ్లి బట్టలు మీ దగ్గర కొంటాం. మా ఒక విచిత్రమైన సెలబ్రిటీస్ అయిపోయారు కదా, కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో కూడా ఇన్వైట్ చేస్తున్నారు. మాకు చిన్న విచిత్ర రాజకీయాలకు రామని, అవును, తెలంగాణ రాజకీయాల్లోకి ఇవన్నీ ఉంటాయి సార్. ఇక్కడ రాజకీయాల కోసం మేము రాలేదు, వ్యాపారం కోసం వచ్చాం. కానీ మీరు ఆశ్చర్యపోతారు, మా స్టోర్లో ఒక 12 నుంచి 15 మంది పిల్లలు ఫస్ట్ టైం శారీ అంట, ఫస్ట్ శారీ అంట. వాళ్ళు వచ్చి అందరిది ఒకటే డైలాగ్ వెళ్ళింది. ఏంటి డైలాగ్ అంటే మీనింగ్ ఒకటే, మేము ఇక్కడ ఫస్ట్ శారీ కొట్టడానికి వచ్చామండి, ఏమంటే మాధురి గారు లాంటి ధైర్యం కావాలి, మీ ఆశీస్సులు కావాలి. ఆశ్చర్యపోయిన కళ్ళల్లో నీళ్ళు. ఏంటో మరి వాళ్ళకి మీరు రిసీవ్ చేసుకుంది వేరు, ప్రజలు రిసీవ్ చేసుకున్నది వేరు. ఇదే చూసారు, ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని ఆటపోట్లు ఎదుర్కొంటూ, ఎంత జీవితం ఎదిరించి కుటుంబానికి దువ్వాడ గారితో జీవనం సాగించడానికి ధైర్యంగా బయటికి వచ్చారనా? ఇక్కడ నేను కుటుంబాన్ని ఎదిరించలేదండి, కుటుంబంతో వచ్చిన సమస్యల వల్ల శ్రీనివాస్ గారితో ఉంటూ సమాజాన్ని ఎదురుస్తూ, సమాజంలో వచ్చిన ఆటపోట్లను ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నా జీవితం కొనసాగిస్తే ఇప్పటి వరకు వచ్చాను కాబట్టి ధైర్యం చూశారు. మరి అంతే. మరి ఈ రోజు యువత పక్కన అంటే యువతులకు ఈ రోజు కల్చర్ బాగా పెరిగిపోయింది, పబ్ కల్చర్ వచ్చేసింది, అన్ని వచ్చేసింది. యువతులు అంటే యువకులు కాదు, యువకుల గురించి ఆయనకు చెప్దాము. వారికి మీరు ఏం సూచిస్తారు చెప్పండి. మీరు మీలో ఒక ధైర్యం చూశారు కదా ఆ అమ్మాయిలందరూ కూడా, అలాంటి అమ్మాయిలకు ప్రస్తుత సమాజంలో ఉన్న యువతులకు మీరేం నేను అమ్మాయిలకి ఒకటే అంటాను, ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఎదగాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఫస్ట్ మీరు బాగా చదువుకొని ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళు ఎదగాలి. ఎప్పుడు కూడా ఏ సోషల్ మీడియా ట్రోల్స్ కానీ ఎవరు అదన్నారు ఇదన్నారు, ఈ హస్బెండ్ ఇదన్నాడు, అత్తమామలు ఇదన్నారు అని కృంగిపోయి ఆత్మహత్యలు లాంటివి ఎప్పుడు కూడా చేసుకోకూడదు. చాలా స్ట్రాంగ్ గా ఉండి లైఫ్ లీడ్ చేయాలి. ఇది దేవుడు మనకిచ్చిన లైఫ్ మాత్రమే. మనకున్న పెద్ద అసెట్ ఏంటంటే మన మెంటల్ పీస్. అది పోతే లైఫ్లో అన్నీ కోల్పోయినట్టే. ఎవరి కోసం మీ మెంటల్ పీస్ని కోల్పోకండి. మీ ఆత్మ మనం చాలా గొప్పది. మీ లైఫ్ స్ట్రాంగ్గా మీరే లీడ్ చేయండి, ఇండిపెండెంట్గా ఉండండి అని ప్రతి ఒక్క అమ్మాయికి మాత్రం చెప్తాను. వివాహితులకు ఏం చెప్తారు మీరు? వివాహితులకి మ్యాక్సిమం 100% మీ హస్బెండ్తో మీ అత్తమామలతో అడ్జస్ట్ అయ్యి అన్ని హ్యాపీగా ఉండండి. ఇన్ కేస్ మీకు అలాంటి సిచ్యువేషన్స్ బాగా లేవు, మాకు ఆత్మహత్య మాత్రమే శరణ్యం ఇంకా బతకలే అన్నప్పుడు మాత్రం దాని నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఉండండి. ఎలా హ్యాపీగా అంటే మీలాగా అంటే అడ్జస్ట్ అయి ఉండండి, లేదంటే బయటికి రండి. ఆత్మహత్య అంటే మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే అవ్వగా. కొంతమంది మనం చూసాను, ఎవరో డాక్టర్ ఒక అమ్మాయి ఆత్మహత్య. దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారండి, మరి వారికి లైఫ్ చాలా ఛాన్సెస్ ఇస్తుందండి. ప్రతి ఒక్కరికి లైఫ్ ఎప్పుడు ఒక దగ్గర ఆగిపోదండి, బోల్డ్ ఛాన్సెస్ ఇస్తుందండి. జీవితం అనేది ఎప్పుడు ఒక దగ్గర ఎప్పుడు స్టిక్ అయిపోదు, స్ట్రక్ అని అవ్వదు. మనకి బోల్డ్ అవకాశాలు ఇస్తాయి. జీవితం అంటే ఇంకొక అబ్బాయిని చూసి ఆమె జీవితం ఎప్పుడైనా అమ్మాయి జీవితం నాశనం అయినప్పుడు, వివాహం అయిన తర్వాత ఆ వివాహ జీవితం దెబ్బతిన్నప్పుడు
ఇంకో అబ్బాయితో ఉండడం ఏంటంటే ఇంకో వ్యాపారం చేయొచ్చు, ఇంకో ఉద్యోగం ఇండిపెండెంట్ గా చేయొచ్చు, ఎదగొచ్చు. ఇండిపెండెంట్ గా ఎదగొచ్చు, ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. మీరు ఒక women జీవితం గురించి చెప్తా అంటే నరసింహసింహలో రజనీకాంత్ పాట గుర్తొచ్చింది. లేదు, అతను చెప్పింది నిజం అండి. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగొచ్చు, మీరు 10 మందికి అవకాశం ఇవ్వచ్చు. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా నేను సహకరిస్తున్నాను. తను ఇప్పుడు స్టాండ్ నాకేంది ఇప్పుడు 40 స్టార్ట్ మంది అయ్యారండి అప్పుడే women నాకేంది 40 మంది ఏమిటి? ఇంతకు ముందే నేను పెట్రోల్ బంకులు రన్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, నేను ఎప్పుడో ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇప్పుడు మీకు తెలుస్తుందేమో. ఆమె చేతుల మీద ఒక 50 మంది బ్రతుకుతున్నారు. హ్యాపీగా ఉంది కదా. నెక్స్ట్ బ్రాంచ్ కి మరో 50 మంది బ్రతుకుతారు. ఇలా ఒక 1000 మంది మీ వలన నేను సహకరిస్తాను. అతని వల్ల నేను బ్రతుకుతున్నాను, నాకెంత 50 మంది బతుకుతున్నారు, ఏదైనా ఒకటే. ఆయన వల్ల మీరు బతుకుతున్నారు. ఇప్పుడు ఈ స్టోర్ అన్నది కేవలం ఆమె ఆలోచనలో వచ్చినటువంటి భాగంగా ఈ టెక్స్టైల్స్ లో బ్రతకడం అన్నది, ఒక ఉద్యోగం, ఒక జీతం, ఒక నెలకల్లా జీతం ఇవ్వడం అన్నది గర్వకారణం కదా. ఒక బంగారు ప్లేట్ నిలబడడానికి సపోర్ట్ ఉండాలి. ఆ కోణాన్నే ప్లేట్ అయితే చూస్తున్నారు. అతను నా వాళ్ళు. అబ్బా ఏమి చెప్పింది అసలు. ఎంతసేపు రాజకీయ కోణంలో చూస్తున్నారు. మన కింద ఎంతమంది బ్రతికించాలనుకుంటున్నా, ఎంతమంది ఇంతమంది ఇంత మంచిగా చూస్తా అంటే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పండి మిమ్మల్ని నో అతనికి చుట్టూ ఉన్న క్వార్టర్ ఆయనకేం అతను చేరనివ్వట్లేదు. అంటే మిమ్మల్ని కాదని మీ దేవుడు ఏది అనుకోని సార్, పేరాడకి తెలక్తిని తెచ్చి అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టినప్పుడు పెట్టని. అయిపోయింది కదా No, మీ no, పరువు. no, 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 అదే ఆయన కదా కాదు. పెద్ద కామెడీ అంటే. ఒక టీడీపీకి అమ్ముడిపోయిన వ్యక్తి, అచ్చెన్నాయుడుతో లింకులు ఉన్న వ్యక్తి, అది నేను చేయను అన్నాను, వాడికి అలాంటి చేయను. వ్యక్తిని తీసుకొచ్చి మీరు మా ఊర్లో క్యాడర్ కొంతమంది ఫోన్ నెంబర్స్ ఎంపీపీలు వాళ్ళు ఉంటారు కదా, ఫోన్ చేయండి అట్లీస్ట్ చెప్తారనమాట. ఎవ్రీవన్ నోస్. ఏ లేదు సార్, వాడు తిలక్కించారు కదా. వాడికి అచ్చెన్నాయుడు మన ఫోన్ చేశాడు, చిన్న కారు ఇలా గుద్దింది, ఒక చిన్న కార్నర్లో గుద్దితే ఫోన్ చేసి డాక్టర్స్కి ఫోన్ చేసి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి వీడికి ఆరోగ్య పరిస్థితులు ఎంక్వైరీ చేసి డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పి ఏర్పాటు చేశాడు. హీఈస్ ద క్యాండిడేట్ ఫర్ వైసీపీ. హౌ కెన్ ఐ సపోర్ట్? నేను ఎలా చేయాలి? నాకు టికెట్ వద్దు, ఎవరికైనా ఇవ్వండి, నేనేం టికెట్లు కోరట్లా, ఎవరికైనా ఇవ్వండి, బట్ సరైన వ్యక్తికి ఇవ్వండి, నేను చేస్తానని చెప్పాను. వీడికి చేయమంటే వీడు దొంగ, అసలే నాకు వాళ్ళతో పడదు, అచ్చెన్నాయుడు వాళ్ళతో టీంతో నాకు పడదు. వాళ్ళతో వీడు నైట్ మాట్లాడుకుంటాడు, వ్యాపారాలు చేసుకుంటాడు, వ్యాపారాలు నడుస్తే వాళ్ళకి వీళ్ళు పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు, పగలు పోటీ అంటారు. అమ్మో నేను అది భరించలేను నా వల్ల. ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడికి వెళ్ళినా మా పరువు పోతుంది అసలుకి. ఎక్కడ చూడు దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్వెల మాధవి తిరగడం, ఆ వీడియోలో చూసేవాళ్ళు మేము ఏం చెప్పుకోవాలి అర్థం కావడం లేదు. రాష్ట్రంలో సోకాల నాయకులు పరువు ఎప్పుడో తీస్తారు, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడో పోయింది రాష్ట్రంలో వైసీపీ పరువు. నాయకులు అందరూ ఎప్పుడో తీస్తారు, ఇంకా నిలబెట్టుకుంటూ వచ్చాడు దువ్వాడ శ్రీనివాస్. పరువు తీసేశారు ఎప్పుడో కొంతమంది సోకాల నాయకులు తీస్తారు. ఏంటి రీల్స్ మేమే చేస్తామంటారు, మరి రోజా చేసిన రీల్స్ ఏంటి, వీడియోస్ ఏంటి, తప్పు కదా? మేమే వీడియోలు, నా వీడియోలు తప్పు అంటారేంటి? రోజా గారు ఏం చేశారు? ఎన్ని వీడియోస్ చేయట్లేదు, ఎన్ని డాన్స్ చేయట్లేదు, ఎన్ని జబర్దస్త్ షోలు చేయలేదు, అవన్నీ తప్పు కదా? ఇవి మా తప్ప? మా తప్పైతే అది కూడా తప్పే కదా. జబర్దస్త్ ఆమె ఒక షో కదా అది. ఇది కూడా నా ప్యాషన్ అండి, ఇది నా బిజినెస్ అండి. నా బిజినెస్ కోసం నేను రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నానండి. అది ఎలా బిజినెస్, ఇదే బిజినెస్. రీల్స్ అంటే మీరు ఇద్దరు అలా డాన్స్ చేయడం, ఒక వివాహంలో డాన్స్ చేయడము, మీరు ఇద్దరు కలిసి ఉండడం, దండలు ఏదో ఒక పెళ్లిలో వీడియో అలాంటివి ట్రోల్స్ చేస్తారు. ఒక ఎమ్మెల్సీ బాగా డాన్స్ చేశాడు చూడు, మాదిరి గారు, వీళ్ళిద్దరు పాప సంగీత్లో తను డాన్స్ చేయడం లేదు, అలాంటివి ట్రోల్ చేస్తారు. ఎవడంటే బుద్ధులే ట్రోల్ చేసేది? నేను అనంటాను, కూతురు పెళ్లిలో తండ్రి సరదాగా డాన్స్ చేసేది నేరమా? ఏ చరిత్ర అండి? ఎవడండి ముందు రమ్మనండి, వేస్తానండి. నా కూతురు పెళ్లిలో నేను డాన్స్ చేశానండి, ఇది నేరమా? మళ్ళీ ఇప్పుడు ఇంకో కూతురు పెళ్లి చేస్తారు, సంగీతంలో చేస్తామండి. ఇంకో కూతురు పెళ్లికి మిమ్మల్ని నేను చేస్తానండి, నా బాధ్యత మాదండి. అది మీకేంటి తెలుసు? మాకుంటాయి కదా. మేము ఎందుకు చెప్తున్నాం 5 పిల్లల్ని చూసుకోవాలని? ఒక ఆలోచన లేకుండా అంటున్నామా? అంటే 5 పిల్లలు మేము చూసుకుంటాం. 5తో షాపింగా భగవద్ వెంకన్న దయ్యది. గతంలో అన్నారు కదా వెంకన్న వారసుడు అనేది అన్నారు. వెంకన్న దయ్య ఇదేనా? వెంకన్న జత్వాని విషయంలో పార్టీ పరువు పోలేదా? అన్ని వదిలి పోలేదా? చెప్పండి ఆన్సర్. అనవసరం, మన వరకే కేసులు పెట్టారు పాపం. మరి ఏం జరిగింది? ఏం జరిగింది మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ఇవన్నీ సార్ అపోజిషన్ లో ఉండేటప్పుడు రూలింగ్ పార్టీస్ ఇవన్నీ వేస్తాయి సార్, నాయకుల మీద వేస్తాయి, పార్టీ మీద వేస్తాయి. వేసేటప్పుడు నిలదొక్కుకోవడం అనేది ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీకి. కానీ నేనైతే తప్పు చేయలేదు, నేనైతే పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు. నా వ్యక్తిగత జీవితమే కారణం అంటే నా వ్యక్తిగత జీవితానికి దీనికి సంబంధం లేదని నేను చెప్తున్నాను. అవన్నీ సమసిపోతున్న దశలో నన్ను సస్పెండ్ చేశారు. 2, లోకేష్కి నేను ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వడంగా ఇచ్చే విధంగా మాట్లాడడం అనేది జరగలేదు. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. 25 సంవత్సరాలు టీడీపీతో వ్యతిరేక పోరు నాది. అందులో అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడికి వ్యతిరేక పోరు మాది. ఆ పోరులో మేము వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతామంటే అవసరం ఏంటుంది? ఇదే వ్యక్తిగా నేను లోకేష్ మీద
ప్లేకార్డ్స్ పట్టుకొని హౌస్లో నిలబడ్డాను. ఎవరైనా నిలబడ్డారు? ఆ రోజు రాత్రి 11 వరకు హౌస్ నడిచింది. అలాగే పోడియం మీదకి వెళ్తాను, పోడియం మీద దురుసుగా వెళ్తాను. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా హౌస్లో లోకేష్ మీద, మంత్రుల మీద గట్టిగా మాట్లాడతాను. నాకేంటండి అలాంటి అపవాదు నా మీద వేయొచ్చండి? ఎస్, నా వ్యక్తిగత కారణంగా సస్పెండ్ చేసామయ్యా అని చెప్పొచ్చు, నేను ఒప్పుకుంటాను. పోనీ అలాంటివి నాకు ఆపాదిస్తూ మాత్రం ఆపాదించిన వాళ్ళు ఆపాదించవచ్చు, కానీ నా మనసు అలా ఉండదు. నేను స్ట్రైట్. ఇప్పటికీ నేను ఎందుకు చెప్పాలి రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి? అది నా మనసు, అది నా తత్వం. చూద్దాం మీ మనసు మీ నాయకుడు అర్థం చేసుకుంటారు లేదని మనం వేచి చూద్దాము. అయితే టెక్కలి జాతీయ రహదారి పక్కనే కదా మీరు ఇల్లు కట్టారు, పెద్ద ఇల్లు కట్టారు కదా పాపం. ఆ ఇల్లు కట్టారు, ఆ ఇంటి కోసం కూడా యుద్ధాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి, దీక్షలు చేశారు దాని మీద. అంత చక్కగా కట్టుకొని దాని మీద పోరాటం చేసిన ఆ ఇంటిని ఈరోజు లాక్ చేసి మీరేమో హైదరాబాద్ ఇప్పుడు ఎంత అవుతుంది కాదండి? ఇప్పుడు 1 గంట అవుతుంది కదా, 1 గంట 2 అవుతుంది. ఇప్పుడు ఒకసారి అక్కడ చూడండి, 10 మంది 20 మంది భోజనాలు చేస్తుంటారు అక్కడ. ఇప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఒక టీం అక్కడ, వంట మనిషి ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు, మనుషులు ఉంటారు, ఆఫీస్ ఉంటుందండి. అవన్నీ మన ప్రజా జీవితం. మేము వెళ్ళాం అనుకోండి, ఒక 100 మంది అయినా భోజనాలు ఉంటాయి. మేము లేవనుకోండి, 10 మంది మొత్తం సమర్పిస్తున్నారు. మీ ఇష్టం, జాగ్రత్తగా ఉండండి. సోదరుడుగా చెప్తాను, మొత్తం సమర్పిస్తున్నారు. వెనకాల తెలియని షాడో ఉంది. షాడోస్ అన్నీ నాకు తెలుసు. అన్ని తెలుసా? తెలియని షాడో నాకు తెలిసిన షాడోస్ మీకెవరికి తెలియదు అంతేనంటారా? ఓకే, అది మీ ఇష్టం. అంతా నమ్మేస్తున్నారు, అదే మీ ఇష్టం, నేనేం చెప్పలేను. మరి ఓకే, మీ ఇష్టం, మేమేం చెప్పలేము, ఒక సోదరుడిగా చెప్పాను. ఓకే, కాకపోతే ఎందుకు బాగా కూల్గా ఉంటారు? ప్రతిపక్షాల మీద కావచ్చు, మీరు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షం మీద అరుస్తారు, అది మామూలు ఒక రాజకీయంగా. ఒక విద్యుత్ శాఖ ఉద్యోగి పైన అరవడం ఏంటి? నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు చూస్తా, నీ అంత చూస్తా, అది ఇది అని ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోయారు? 29వ తారీఖున టెక్కలు వెళ్ళిపోతున్నాం. 28వ తారీఖున బిల్లు కట్ చేసి కరెంట్ డిస్కనెక్ట్ చేసి 28 ఎందుకు కట్ చేశారు? మాధురి ఇంటికి బిల్లు కట్టలేదని. కానీ 8వ తారీఖునే కట్టాం. కట్టి 20 రోజులైంది. ఇదంతా రికార్డెడ్ ఎవిడెన్స్. కంప్లైంట్ కూడా సీఎండీకి ఇవ్వడం జరిగింది. మాధురి 8వ తారీఖున బిల్లు కడితే 28వ తారీఖున కట్ చేశారంటే ఆ రాత్రి నేను టెక్కల్లో దిగితే ఇంటికి కరెంట్ ఉండకూడదు. సార్ ఇది అది కూడా ఇంటి ముందు కట్ చేయలేదు, ఎక్కడో వెనక బ్యాక్ ఎండ్ లో ఇంటి ముందుకు వచ్చి కాకుండా అక్కడ కట్ చేయడం వల్ల నాకు ఆనుకొని ఉన్నటువంటి పవర్ లైన్స్ కూడా కొన్ని ఇళ్ళు కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. ఇది ఎందుకు సార్ అవసరమా? ఇలాంటి పరిస్థితులు మీరు అడగరా? బిల్లు కట్టేసి బిల్లు కట్టిన తర్వాత ఇంటికి డిస్కనెక్ట్ చేస్తే మీరు అడగరా? మరి అదే అడిగాను. ఏమయ్యా నా అలాంటి అడుగుతానండి. అదే దువ్వాడ శ్రీనివాస్ అండి, అడగరంటే అడుగుతాం. ఎందుకు సారీ చెప్పాడు ఫోన్ చేసి? అతనికి ఏ అవసరం ఉందని చెప్పారు, వాళ్ళ పట్ల ఉంది కాబట్టి చెప్పారు. దాన్ని దువ్వాడ శ్రీనివాస్ కాబట్టి దాన్ని ఈ విధంగా పోర్ట్రేట్ చేశారు, అంతే. మిగతా ఎవరి విషయంలో కూడా అలా ఉండదు. 28వ తారీఖు మరి డిస్కనెక్ట్ చేసావు ఎందుకని అడిగాను కదా. 5 నిమిషాల్లో వచ్చి ఎందుకు కనెక్ట్ చేశారు మరి బిల్ కట్టకపోతే? 8వ తారీఖు కట్టిన బిల్లుకి ఎందుకు చేశారు? నాకు సమాధానం డిపార్ట్మెంట్కి చెప్పమనండి, దమ్ముంటే చెప్పమనండి సార్. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి చేసినా ఆయనలో మీకు ఒక హీరో యాంగిల్ కనిపిస్తుంటుంది కదా. అతను హీరోలాగా అన్ని చేస్తారు కాబట్టి, అంటే అన్ని నిజాయితీగా నీతిగా చేస్తారు కాబట్టి ఏదైనా హీరో యాంగిల్. అది నాకే కాదు, ఎవరికైనా. వాలంటీర్ అని సినిమా తీసి హీరోగా పెట్టేశారు సార్. అది వాలంటీర్ అని సినిమా కూడా పార్టీ మీద పిచ్చితో ఆ పార్టీ పథకాలన్నీ చూపించాలని దాని మీద ₹1 కోటి ఖర్చు పెట్టి అది కూడా పార్టీ మీద అభిమానంతోనే తీస్తాను. హీరో హీరోయిన్ అబ్బాబ్బా అసలుకి సినిమా కూడా తీస్తే తప్పేనా? తప్పలేదు అసలుకి. దాంట్లో మీరే హీరో కావడం అనేది. సినిమా హీరోలు రాజకీయాలు రాకూడదు, సినిమాలో చేయకూడదు, రీల్స్ రాకూడదు అంటే సోకాలు ఎవరు రాజకీయాలు చేయకూడదు, అంతే. ఋషి పొంగులు వచ్చి రాజకీయాలు చేయాలి. ఆల్రెడీ ఋషి చేస్తున్నా, ఒక సన్యాసి చేస్తున్నారు, యోగి గారు చేస్తున్నా. నేను పేరు చెప్పలేదు, మీరు గ్రేట్ చీఫ్ మినిస్టర్. గ్రేట్ చీఫ్, గొప్ప చీఫ్, ది గ్రేటెస్ట్. ఇప్పుడు మీరిద్దరు అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. రకరకాల కోణాల్లో ఉంటారు. కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు. ఈ రోజు యూట్యూబ్ తీస్తే మొత్తం ట్రోల్స్ మీవే ఉంటాయి ఉంటారు, రకరకాలుగా ఫుల్ ట్రోల్స్ ఉంటారు. సరే, ఇద్దరు ఒక వివాహానికి ఎవరైనా పిలుస్తారు, ఆ వివాహానికి ఇద్దరు దంపతుల్లాగా వెళ్తారు. అక్కడ ఎలా ఉంటుంది సార్? ఆ దంపతులు, కొత్త దంపతులు ఆశీర్వదించడానికి దానికంతా ఆ పెళ్లికి వెళ్ళడానికి మాకు గంట పడుతుంది. ఓకే, మా కారు దిగిన నుంచి ఆ డెకరేషన్, ఆ డయాస్కి వెళ్ళి కిందకి రావడానికి ఫోటోలు 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 ఫోటోలు, ఇంకేం చెప్తాం? సెల్ఫీలు ఫోటోలు, చిన్నోడు పెద్దోడు అందరూ లేడీస్ వచ్చి సార్ సెల్ఫీ అంటుంటే ఏం చెప్పమంటారు? ఇంకా సెలబ్రిటీ హోదా వచ్చిందని గర్వపడుతున్నారా? రేపు మా గురించి వీళ్ళందరూ కూడా ఇలా ట్రోల్స్ చేస్తూ మమ్మల్ని ఇది చేస్తున్నా భయపడట్లేదు. ఎవడ హ్యాపీనెస్ ఆడది, ట్రోల్ చేసుకున్నా ట్రోల్ చేసుకున్నాం, అంతా అనుభవించిన సంతోషం ఆడది.
కాలం నిర్ణయిస్తుందని చెప్పాను కదా. అల్టిమేట్గా ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు భగవంతుడు ఆయుషిస్తూ అంతా జరిగినప్పటికి అన్ని తేటతెల్లం అవుతాయి. ఏ మనిషికి కూడా 100% పొగిడేవాళ్ళంటూ ఎవరు ఉండరండి ఓకే. నాకు తెలిసి. ప్రపంచంలో ఏ మనిషికి కూడా 100% పొగడ్తలు అనేవి ఏ మనిషికి కూడా ఉంటాయి. విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళకే తప్పలేదు. ఎంత మంచి మనిషికే కామెంట్స్ చేసేవాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. సో మనం ఎంత అంతేనంటారా? అంతే. ఓకే. అంటే మీరు ఎప్పుడైతే ఓపెన్ అయ్యారో, మీడియా పరంగా ఓపెన్ అయ్యి, అవును నా చూపు ఇంకొకరి వైపు ఉంది, నా కష్టం ఇది, అందుకే నేను మీరే కదా సరే ఓకే రైట్. ఫస్ట్ మీడియా పరంగా ఎందుకు మరి? నాగరాజు గారి పరంగా అసలు మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. ప్రశాంతంగా ఉన్నవాడిని ఆ విజయవాడలో ఏదో హోటల్కి రప్పించి నిజంగా నిజమేనా ఒప్పుకుంటారా లేదా ఆత్మసాక్షి అసలే నాది ఒప్పుకునే తత్వం, నేను అబద్ధం వాడికి ఎస్ నిజమే అన్నాను. ఓకే. అక్కడ స్టార్ట్ అయింది యుద్ధం. స్టార్ట్ అయింది యుద్ధం. స్టార్ట్ అయినాక ఇంటి ముందు గొడవలు, ప్రతిరోజు గొడవలు, వాణి గారు వచ్చి దీక్షలు, తర్వాత పిల్లలు డాడీ ఇంటికి రా డాడీ అని ఫోన్లు, అవి ఇవి, ఇంత పోరాటము, ఇంత మీ బ్రదర్స్ మీ అమ్మగారు అందరూ రావడము, వాళ్ళు రావడం, ఇంటికాడ పోలీసు వాళ్ళు, ఇక ఇంత గొడవ కూడా ఏమనిపించేది అసలు మీకు అంతా కూడా? మహాభారతం నేను చదువుకున్నాను సార్, సరళమైన భాషలో చదివాను. నేను పెద్ద గ్రాంధికుడు. అందులో నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి పుట్టినవాడు మరణించే వరకు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవటం అనేది ఈ కోటాను కోట్లు జీవిస్తున్నటువంటి ఈ భూమి మీద, ఈ విశ్వంలో మనం ఎంత, మన స్థాయి ఎంత. కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు నీకు అన్నీ నేనే చేయిస్తున్నాను, సర్వస్వం నాదే, చంపేవాడిని నేనే, పుట్టించేవాడిని నేనే, చేసేవాడిని నేనే, చేయించేవాడిని నేను, అన్నీ ఆయనే చేయిస్తున్నాడు మన చేత. మనం ఎవరు పెద్ద యోగుల్లో మాట్లాడుకోవడానికి? రారాజు కావాల్సిన కర్ణుడేమో పెద్ద కుమారుడయ్యండి దాసీపుత్రుడిగా సూతకుల సంజాతుడిగా ఉంటే, ధర్మరాజు రాజ్యాన్ని వెళ్తున్న ధర్మరాజు అడవుల పాలైతే, మూడో వ్యక్తిగా పుట్టిన దుర్యోధనుడు రాజ్యాధికారాన్ని చేపట్టి రాజ్యం వీరభోజ్యం, రాజ్యం వీరులకే సంప్రాప్తిస్తుందని తెలియజేసిన దుర్యోధనుడు కథలు వింటే దేనికి ఎందుకు మనం బాధపడాలి సార్? మన స్థాయి ఎంత, మన బ్రతికెంత, మన బ్రతికెంత. ఏంటి రామారావు గారికే తప్పలేదు, ఇంటి పోరు, కొడుకులు పోరు, ఆయనకే అతనికే తప్పలేదు, కారణ జన్ముడు ఆయనకే తప్పలేదు. కొంతమంది ఇప్పటికీ విమర్శించేవాళ్ళు. కారణ జన్ములు కారణ జన్ముడు రామారావు గారు, మీరిద్దరు ఆయనకే తప్పలేదు. మీరు కారణ జన్ముడే. మీరు అతనితో పాటు ఉన్నాను కదా. గీతా సారాంశం ప్రకారం కారణం లేకుండా ఎవడు పుట్టడు సార్. మీకోసమే మాధురి గారిని పుట్టించారనుకోవచ్చు. అంతే అనుకోండి. ఎక్కడో నా కోసం 2 రాష్ట్రాలు చర్చించుకుంటున్నారంటే కారణం చెప్పడం ఏం అవసరం ఉంది? ఇప్పుడు 2 రాష్ట్రాలు చర్చించుకుంటున్నారు. మనం ఇక్కడ కలవటానికి కూడా కారణం ఉంటుంది. కారణం లేకుండా ఇది జరగదు. చిన్న వయసు, బాగా అందంగా ఉన్నారు ఆవిడ, కాబట్టి ఈరోజు ఏదో బాగా హ్యాపీగా ఉన్నారు మీరు. కొంత కాలమైనాక అందం తరిగిపోతుంది. మాధురి గారి మీద ఇదే ప్రేమ ఉంటుంది ఎట్లా? నేను అందం కోసం ఈ కళ్ళి లేదా మాధురి మనసు. నేను కష్టంలో ఉండేటప్పుడు, పలాసలో ఉండేటప్పుడు, ఒంటరిని అయిపోయినప్పుడు, ఆమె కుటుంబం ఆమె చూసుకోకుండా, ఆమె వ్యక్తిగతంగా ఆమె జీవితాన్ని ఆమె నడిపించుకుంటూ అయిపోతుంది. కానీ అప్పటికే ఆమె రచ్చలోకి వచ్చేసింది, కంపు అయిపోయింది మా కుటుంబం వల్ల. వచ్చేసిన పరిస్థితిలో నేనున్నాను, మీరు అధైర్యపడకండి, మీరు ఏ ఏ రాజకీయం అయితే చేయాలనుకుంటున్నారో, ఏదైతే పోటీ చేయాలనుకుంటున్నారో, ఏది మీరు మనసులో అనుకుంటే చేయండి, నేను అనేవాడిని మీకున్నాను అని చెప్పి ఆర్థికంగా మానసికంగా నాకు సపోర్ట్ చేసి నిలబడినటువంటి ఆమెని నువ్వు మాకు అక్కర్లేదని తోసేసినటువంటి పరిస్థితుల్లో నా కుటుంబం నుంచి ఆమెను ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? నాకు సంబంధం లేదు, మోసం ఇప్పుడు మోసం చేసేద్దామా? చేసేద్దామన్నా కదా, నన్ను కలపదు కదా, నేను మోసం చేసైనా కదా, నేను మోసం చేసైనా ఏం చేయమంటారు చెప్పండి? ఇలా మనస్ఫూర్తిగా నిలబడిన వ్యక్తికి మనం ఏం చేయాలా? సరే, నీ కుటుంబం వల్ల నీకు వచ్చిన నష్టాలు, నా కుటుంబం వల్ల నాకు వచ్చింది, నీకు నేను భరోసాగా ఉంటాను, నువ్వు నాకు భరోసాగా ఉండి రుజువు చేసుకుందాం, ఉంటాను, మన ఇద్దరం కలిసి జర్నీ చేద్దాం, పిల్లల్ని చూసుకుందాం, మనకున్న రాజకీయాలు మనం నడుపుకుందాం, మన వ్యాపారాలను మనం నడుపుకుందాం, అందరికీ ఉపయోగపడదాం. వ్యాపారం అంటే లక్షల కోట్లు సంపాదించేయటం కాదు, తక్కువ ప్రాఫిట్తో బిజినెస్ చేస్తూ ఆ తక్కువ ప్రాఫిట్తోనే మనం అందరికీ ఉపయోగపడేటట్టు చేద్దాం. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల గురించి తెలిసిన వాళ్ళం కాబట్టి, ప్రజలకు మనమెవరమో తెలుసును కాబట్టి, మన దగ్గరికి వచ్చి ఒక ఎవరైనా ఒక కస్టమర్ కళ్ళల్లో ఆనందమే చూడాలి. కష్టపడి ఈ బిల్లు ఇస్తున్నాను, ఎక్కువ బిల్లు ఇచ్చేస్తున్నానని బాధపడకూడదు.
సంతృప్తికరంగా ఇచ్చి సంతృప్తిగా వెళ్తే అదే మాకు చాలు. అదే కోరుకుంటున్నాం. 10 మందికి ఉపయోగపడాలనుకుంటున్నాం. కాబట్టి ఈ ట్రోల్స్ తోటి వీటిని అపార్థాలు చేసి తప్పుడు నా పిల్లలకి ఎవడు చూడ్డు, మా పిల్లలకి మేమే చూసుకుంటాం, మా కష్టాలు ఎవడు కడతీర్చడు, మా కష్టాలు మేమే కడతీర్చుకుంటాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, ఇది మాలాగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇది ఏం సందేశం ఇస్తున్నారు అని మీరు గాంధీ మహాత్ముడిలో ప్రశ్నిస్తే, నేనేదో నేరస్తుడిలాగా మీరేదో నిజాయితీ పరుడిలో ప్రశ్నిస్తే, మీ చొక్కా విప్పితే కూడా మచ్చలు ఉంటాయి, మా చొక్కా విప్పితే కూడా మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు నేను చూపించాను, మీరు చూపించలేదు. అంతే. కానీ మేము చేసింది ఇది తప్పు కాదు, ఇదే చెయ్యాలి అని అందరం మేమే చెప్పట్లా. మేమేం అలా చెప్పట్లేదు. మాకు తప్పని పరిస్థితుల్లో ఇలా జరిగింది కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ప్రజలు దేవుళ్ళని నమ్మి చెప్పి వాళ్ళకి అన్నీ చెప్పాం. ప్రజలు మాకు ఈరోజు గౌరవంగా చూస్తున్నారు. పాజిటివిటీకి వచ్చాం మేము. సరే, మీ గౌరవం ఏ పార్టీదని 2029లో మీరు ఒకవేళ ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలిచిన రోజు ఆ ప్రజలు మిమ్మల్ని అక్కడ చేర్చుకున్నారా లేదా అనేది మనం వేచి చూద్దాం. అంతవరకు ఓకేనా? ఒకటే ఫైనల్గా, ఏడాది కాలం అవుతుంది కదా, ఎన్నికలపై ఏడాది పూర్తయింది, ఇప్పుడు పార్టీ అండ కూడా లేదు మీకు. మరి అచ్చెన్నాయుడిపై యుద్ధం ఎంతవరకు ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది. పార్టీ అండ ఉన్నప్పుడే ఢీకొనలేని మీరు ఏ పార్టీ అండ లేకోకుండా అచ్చెన్నాయుడు లాంటి ఒక శిఖరాన్ని ఢీకొట్టారా? సార్, జైలుకి వెళ్ళేటప్పుడు ఏ అండలు ఉండవు సార్. జైలుకి వెళ్ళి లోపలేసి వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు పార్టీ ఉండదు, ఎవరు ఉండరు మన వెనక. మనం లోపల వెళ్ళి అనుభవించాలి. ఇవన్నీ తెలిసినోండి నేను, జైలు జీవితం అనుభవించి వచ్చినోండి. కాబట్టి నాకు అన్నీ తెలుసు. ముందు నేను వ్యక్తిగతంగా ఎదుర్కోగలనా లేదన్నది ఆలోచించి నేను ముందు కురికాను తప్ప నా వెనక ఎవరో వచ్చి కాపాడేస్తారని నేను ముందు కురకలు. అలా కాపాడేస్తారు అని ఒకవేళ అలా నమ్మకంతో ఉంటే ఇలా ప్రవర్తించను. నేను అందరిలాగా బ్యాలెన్స్గా వెళ్ళిపోతాను, గౌరవంగా వెళ్ళిపోతాను, రాత్రి మాట్లాడుకుంటాను, పగలు రాజకీయాలు చేస్తాను, పగలు వైసీపీ అంటాను, రాత్రి టీడీపీ వాళ్ళతో మాట్లాడేస్తాను. నాకు ఆ దిక్కుమాలిన బ్రతుకు నాకు అక్కర్లేదు. టార్గెట్ అంటే టార్గెటే, శత్రువు అంటే శత్రువే, మిత్రుడు అంటే మిత్రుడే. నాకు ఇంకో ఫీలింగ్ ఉండదు. అచ్చెన్నాయుడు నా శత్రువు ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా, తటస్థునిగా, స్వతంత్రునిగా, ఇది నా అభిప్రాయం. సరే, ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఒకవేళ బీజేపీ జనసేన కాకుండా ఏదైతే మీకు రాజకీయ భిక్ష పెట్టిందో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ అంటే మీ నాయకుడు మీ దైవమైన రాజశేఖర్ రెడ్డి గారు తన పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు, మరి ఆమె దగ్గరికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, నేను ఇప్పుడు అవి ఏం ఆలోచించట్లేదు. ఏం లేదు, నేను ప్రశాంతంగా ఉంటాను. నా ఉద్యమం, నా పని నేను కొనసాగిస్తాను. ఆఖరిలో టైం ఎలా నిర్ణయిస్తుందో అంతా వెంకటేశ్వర స్వామి దయ. అంతా ఓకే. తర్వాత మాధురి గారి దయ, అంతేనా? మాధురి ఎప్పుడు నాకు నీడలో ఉంటారు. ఓకే. మరి తోడు నీడగా ఉండే ఈ జంట ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అసలుకి మీ గురించి ఎంతోమంది ట్రోల్ చేసుకుంటారు, ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు, పాజిటివ్గా ఉంటారు. అందరి కోసం ఏం చెప్తారు అసలు ఇద్దరు కలిసి? సభ్య సమాజం, మాకు తెలిసిన వాళ్ళు, మాకు తెలియని వారు, మా గురించి రోజు వింటున్న వాళ్ళకు కూడా నేను తెలియజేసేది ఒకటే, అమ్మ, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు, ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేసే విన్నపాలు, మా వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ జరిగిన పలు పరిణామాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూలంకషంగా పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క విషయాన్ని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేశాను. నేనంటూ వ్యక్తిగతంగా నేను కానీ మాధురి కానీ ఈ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళమే తప్ప, ఒకడికి భోజనం పెట్టేవాళ్ళమే తప్ప, ఒకడి కష్టానికి అండగా నిలబడతామే తప్ప తప్పు చేయం, ఎవరికి ఇబ్బంది కావం, ఎవరి కన్నీటికి కారణం కావం. ఆ కన్నీటిలో ఎవరి కళ్ళల్లో కన్నీరు ఉంటే తుడవటానికి ప్రయత్నిస్తాం తప్ప ఆ కన్నీరు రావటానికి మాత్రం మేము కారణంగా ఉండము అని స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తూ, మాకు ఈరోజు ఈ స్థాయినిచ్చి గౌరవించి అన్ని రకాలుగా సహకరించి, కొంతమంది నాగరాజు గారు లాంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా ప్రజలందరూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు, ప్రజలందరూ మాకు గుర్తించారు. అది మాకు తెలుసు. ప్రజలు మీరు ఎంతగా గుర్తించారో మా కళ్ళారా మేము చూస్తున్నాం, వింటున్నాం, మేము అనుభవిస్తున్నాం. మీ పాదాలకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ శాశ్వతంగా సేవకే చేసుకుంటూ బ్రతుకుతానని నాగరాజు గారి ద్వారా తెలియజేస్తాను. ఓకే, మీరు ఫైనల్గా అండి ఇది ఒక్కదానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పేసి ముగించేయండి. సరే, నాగరాజు గారు లాంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినన్నారు. ఓకే, నేను అర్థం చేసుకున్నాను. ఫైనల్గా ఒకటే స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి, ముగించేస్తాను. ఎవరి కన్నీటికి కారణం కాము అన్నారు కదా, ఎవరి కన్నీటికి మీరు కారణం కాలేదా? నాకు తెలిసి మేము ఎవరికి కాలేదు. మీ ఇద్దరు కూడా
అటు ఫ్యామిలీని ఆమె ఇటు ఫ్యామిలీని మీరు ఇబ్బంది పెట్టి బయటకు వచ్చి ఇద్దరు ఒకటైనప్పుడు మీ తరపున మీ కుటుంబం మీ భార్య పిల్లలు ఆమె తరపున ఆయన భర్త పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీటికి కారకులు కాలేదా మళ్ళా మీరు పాత స్టోరీకి వస్తున్నారు. ఎందుకంటే ఆమె 25 సంవత్సరాల నుంచి అతను వద్దని కోరుకుంది. అయ్యో బాబాయ్ అంటే మీరు పాత కథలన్నీ అయిపోయినవన్నీ ప్రజలకు చాలాసార్లు చెప్పేశాను. వాణి కోరుకున్నది అదేనండి. ఓకే ఒకవేళ వాణి షీఈస్ హ్యాపీ నౌ. చూడండి, వాణి శ్రీనే నాకు కావాలనుకుంటే గొడవ ఇంతవరకు రాదండి. ఓకే రైట్. తను కోరుకున్న జీవితం తందండి. తను హాయిగా ఉన్నారండి. ఆర్థిక మూలాలన్నీ రెడీ చేశాం. హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగానే వచ్చేసారు. హ్యాపీ అంతా చెప్పుకున్నాం మేము. ఇంత మీ అందరికి చెప్పిన వాళ్ళు ఇంట్లో చెప్పమా? ఓకే. పిల్లలకు కూడా అన్ని చూసుకుంటామని చెప్తున్నాను కదా. వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మా బాధ్యతలు మేము చెయ్యాలి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అన్ని అర్థం చేసుకుంటున్నారు, సమాజాన్ని ఎదిరిస్తామంటున్నారు, పిల్లల సంరక్షణ కూడా తమదే అంటున్నారు. మరి చూద్దాం పిల్లల సంరక్షణ. సమాజాన్ని ఎదిరిస్తామని సమాజాన్ని ఎదిరించి మేము ఉన్నాము అని సమాజం కోసం ఉంటామన్నా మాధురి గారు. కొంతమందికి ఏదేమైనా కూడా ఎవరి కన్నీటికి కారణం కాకుండా, భవిష్యత్తులో కారణం కాకోకుండా వీరి జీవితాన్ని అలా ముందుకు పోతూ 10 మందికి ఉపయోగపడతాము తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టమని చెబుతున్న జగమెరిగిన మన దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి గారి యొక్క జీవితము సాఫీగా కొనసాగాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. నమస్తే.